నేనైతే మాడ అంటాను, ఇదే అంటాను నేనైతే. అసలు యాసిడ్ అటాక్ ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది? యాసిడ్ అటాక్ అంటే స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు సర్జరీస్ చేయించుకున్నా ఫేస్కి. ఇప్పుడు కొన్ని డబ్బు తీసుకొని వాడుకొని వదిలేస్తాడు అనే అవేర్నెస్ ఉండదు మీకు? ఎవరైనా మమ్మల్ని ప్రేమిస్తున్నారని ప్రేమ గుడ్డిది అంటారు కదా, అది కేవలం ట్రాన్స్జెండర్స్ లైఫ్ లోనే ఉండదు. నిజంగా ప్రేమ గుడ్డిదే. కరీమా ఖాన్ బాడీ కౌంట్ ఎంత? ఇక్కడ ఉండాలండి, ఎవరైనా ముట్టుకుంటే వాడితో గడపాలని ఇక్కడ నుంచి రావాలి. ఇండియాలో ట్రాన్స్ కేటగిరీలో ఫస్ట్ రన్నర్కి వచ్చిన కరీమా ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది? ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయిందంటే అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటిదండి? 10th క్లాస్. పాసా ఫెయిలా? చూసారా సార్ డబుల్ యాక్షన్. సెకండ్ డివిజన్ 340 మార్క్స్ వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 340. 340యా? జస్ట్ పాసా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? విశాఖపట్నం బీచ్ పోయారా ఎప్పుడైనా? పోతా. బీచ్ వాటర్ ఎలా ఉంటది? ఉప్పు ఉంటది. మీరెందుకు సప్పగా ఉన్నారు మరి? మీరు బాగా హట్ అయిన విషయం ఏంటి? సాడిస్ట్ స్టోరీ అంటే ఒక మృగం అనాలో మూర్ఖుడు అనాలో తెలీదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాతో ఫిజికల్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఏదైనా ఉందంటే దట్స్ ఓన్లీ ట్రాన్స్జెండర్ బిజినెస్. సర్జరీ జరిగిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్స్? సర్జరీ అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. పాయింట్ దగ్గర ఇట్లా కొడితేనే పెయిన్ వస్తుంది. అలాంటిది మేము దాన్ని మొత్తాన్ని ఈ సెకండ్ బ్యాటింగ్ చెప్పండి. మాకే మొగుడు దొరకకపోతే అక్క మొగుడే గతి అన్నట్లు. రావా అయ్యయ్యో, అమ్మాయిలకి ఏం కరువు అండి బాబు. ఏ మొగుడు దొరకకపోతే కొజ్జదాని మొగుడు నుంచుకుంది. అది నేను లేనప్పుడు నా ఇంటి తాళాలు తీసుకున్నారు. ఆ ఆంటీని తీసుకొని నేను పడుకున్న పక్క మీద తీసుకొచ్చి దాంతో పడుకున్నారు. నాకు ఫస్ట్ వాడు వదిలేసినప్పుడు కూడా అంత బాగా అనిపించలే. మొగుడికైతే పెట్టరు, రంకు మొగుడికైతే బాగా పెడతారు, కడుపు నిండా పెడతారు. మొగుడు అంట నెమ్మదిగా వేస్తాడంట, రంకు మొగుడైతే తెలియకుండా వేస్తాడంట. అందుకే రంకు మొగుడికి కనెక్ట్ అవుతారంట. ఏముంది అందులోని? గట్టిగా అయితే ఒకసారి చేస్తాడు, ఒక్కసారే చేస్తాడు. అదే సరైనది తగులుకుంది అనుకోండి, నాలాంటిది 4-5 సార్లు వేయమన్నాడు, ఆడు మొత్తం కారిపోద్ది, పులుసు కారిపోద్ది ఆడిది. ఒక క్వార్టర్ తెచ్చుకుంటే 4 రోజులు తాగేదాన్ని, కానీ ఈరోజు ఫుల్ తాగుతాను నేనంటే ఇదే. మీలో ఎవరు కోటేశ్వరులకి ఎలా వెళ్ళారు? జూనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గర నుంచి చూస్తున్నాను. ఎట్లయితే మీకు ఇంకా కొంచెం లాంగ్ లోనే ఉన్నారు, అక్కడైతే ఇంకా దగ్గరగా ఉన్నారు. ఎలా అనిపించారు జూనియర్ ఎన్టీఆర్ గారు? హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ట్రాన్స్ కేటగిరీలో ఫస్ట్ రన్నరప్, మిస్ ఇండియాలో ఫస్ట్ రన్నరప్ కరీమా ఖాన్ గారు ఒక యాసిడ్ అటాక్ అయిన తర్వాత అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం చాలా మందికి క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. ఈరోజు మన స్టూడియోలోకి వచ్చింది అదే ఒక మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ ట్రాన్స్ కేటగిరీలో ఉన్న కరీమా ఖాన్ గారు అయితే మన ముందుకు వచ్చేసారు. నమస్తే అండి. నమస్తే అండి. యా, ఎలా ఉన్నారు కరీమా గారు? సూపర్. యా, చూస్తున్నాను. అండ్ ఫస్ట్ అడగాలంటే, మీరు యాసిడ్ అటాక్ అయిన తర్వాత ఎందుకు జనాలకి దూరంగా ఉన్నారు? జనాలకి దూరం అంటే ఏం లేదు, బట్ యాసిడ్ అటాక్ అయిన తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి, నా హెల్త్ కి ఇష్యూస్ అనేవి వచ్చినాయి. సో ఆ రీతి ప్రకారంగా 3 years నేను దూరంగానే ఉన్నా. ఆ తర్వాత మళ్ళీ గ్రో అయినా, నన్ను నేను తెలుసుకున్నా. అందం అనేది ముఖం మీదో లేదా ఒంటి మీద ఉండేది కాదు, ఇట్స్ కమ్ ఫ్రమ్ హార్ట్. మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్ఫిడెన్స్ పెంచుకున్నా, మళ్ళీ స్టార్ట్ చేసిన, జాబ్ చేయడం స్టార్ట్ చేసిన. మీరు మోడలింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారండి? మోడలింగ్ అంటే ఎప్పటి నుంచి అంటే కాదు, 2010లో నేను మిస్ ఛత్తీస్గఢ్గా ఫస్ట్ సెలెక్ట్ అయినా. బికాస్ ఆఫ్ మై హైట్, మై స్ట్రక్చర్, మై ఫిజిక్, మై పర్సనాలిటీ. ట్రాన్స్ కేటగిరీలో. సో మిస్ ఛత్తీస్గఢ్ టైటిల్ గెలుపొందిన తర్వాత మిస్ ఇండియాకి నేను రిప్రజెంట్ చేయడానికి ముంబై పోయినా. సో ఆడికి పోయిన తర్వాత చాలా మంది వచ్చిండ్రు మోడల్స్ నా అలాగే. వాళ్ళలో నేను ఫస్ట్ రన్నర్ అప్ ఇచ్చిన. వాళ్ళలో అంటే ట్రాన్స్ చాలా మంది వచ్చిన అందులో మీరు ఫస్ట్ రన్నర్ అప్. ఓకే, అసలు యాసిడ్ అటాక్ ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది?
యాసిడ్ అటాక్ అంటే దట్ టైమ్ ఐ వాజ్ ఇన్ రిలేషన్షిప్. నేను ఒక అబ్బాయితో రిలేషన్లో ఉండేదాన్ని. సో ఏంటంటే చెప్పుడు మాటలు విని ఇప్పుడు మనం ఏదైనా సాధించాలంటే ఏదైనా మనం పొందాలంటే దానికి ఏదో ఒకటి కమిట్మెంట్ ఇస్తేనే అది మనం సాధించగలము అన్న ఒక బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఇంటెన్షన్స్ అనేవి తన మైండ్లో నింపేశారు. సో వాడికి ఏంటంటే అనుమానం, ఇది నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా ఇది కమిట్ అవుతుంది ఓకే అన్న దీని మీద వాడు అనుమానం పెంచుకొని నాతోని రెగ్యులర్గా ఆర్గ్యుమెంట్ చేసేవాడు. గొడవలు అయ్యేవి. గొడవలు అయితే ఇంక నేను తట్టుకోలేక స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన పోయి ఇట్లా నన్ను చాలా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి. సో ఆ కోపం పెట్టుకొని వాడు నా మీద యాసిడ్ పోసింది. ఆ కోపం త్రూ యాసిడ్ పోసింది. ఎందుకు అంటే ఇప్పుడు అనుమానం అనేది ఎక్కువైతే యాసిడ్ పోసేస్తారా? అనుమానం అంటే ఇప్పుడు వాడు చాలా కోల్పోయాడు నా వల్ల. నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుకున్నాడు 5 years. వాళ్ళ పేరెంట్స్ మధ్యలో, వాళ్ళ ఫుల్ ఫ్యామిలీ మధ్యలో పెట్టుకున్నాడు. సో సొసైటీ వాడికి చాలా మాటలు అని ఉంటారు. నువ్వు ట్రాన్స్జెండర్ ని భార్యగా తీసుకొచ్చి పెట్టినావు, అది ఇదని చాలా చెప్పుంటారు. వాడు చాలా ఫేస్ చేసి ఉంటాడు. బట్ హీ నెవర్ ఎక్స్ప్రెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే హీ లవ్స్ మీ. వాడు నన్ను కోల్పోవడం ఇష్టం లేక అట్లా చేసిండు. అంటే నేను విన్నది ఏంటిదంటే అసలు యాసిడ్ అటాకే గాలే, కరీమా మొత్తం ఫేక్ తంది అని చెప్పేసి బయట అనుకున్న మాటలు. యాసిడ్ అటాక్ అయితే ఫేస్ మీద అయ్యేది కదా, ఇక్కడ నుంచి ఎందుకు అయింది అని చెప్పి. లేదు, యాక్చువల్లీ ఫేస్ మీద అటాక్ చేశాడు. బట్ నేను అది త్రో అయ్యేటప్పటికి ఏంటంటే కొంచెం ఫేస్ ఇట్లా పెట్టుకున్న పైకి. సో ఇది ఇక్కడ నుంచి నాకు మొత్తం అయింది. నెక్ ఇప్పుడు అంటే నేను కొంచెం సర్జరీస్ అవి చేయించుకున్నా ఫేస్ కి ఇప్పుడు కొన్ని. బట్ ముందైతే ఇదంతా నాకు బ్లాక్ అయిపోయింది. పొగ వస్తుంది కదా, పొగకి మొత్తం బ్లాక్ అయిపోయింది నాకు. ఇది ఇక్కడ నుంచి నాకు ఇంతవరకు ఉంటది, 2 చేతులకు ఉంటది. ఒక ట్రాన్స్ ని అతను పెళ్లి చేసుకుంటాడంటే మీరు ఎలా నమ్మారు? అందరు అన్నట్లే అంటాం, ఏమంటాం, నిజం అనుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కూడా అట్లానే ఉంది. అప్పుడు 20 years బ్యాక్ జనరేషన్ కూడా సేమ్. అంటే అప్పుడు ఎట్లా ఉండదంటే ఒక అబ్బాయి వచ్చి మనకు ప్రపోజ్ చేస్తున్నాడంటే వి థింక్ వీఆర్ ఏ దేవకన్య, మనంత అందగత్తలు లేరు, అందుకే ఒక అబ్బాయి మనల్ని ప్రపోజ్ చేస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ లో ఉంటాం. దట్స్ ద బ్లైండ్. అది ఏంటంటే అదంతా అబద్ధం. అది మనం బ్లైండ్ గా ఆలోచించే థాట్ తప్ప ఇంకేం లేదు. ఎవరైనా మమ్మల్ని ప్రేమిస్తున్నారంటే నెవర్, నేను నమ్మా, అస్సలు ఇప్పుడు నమ్మా నేను. వాడు ప్రేమించేది ఓన్లీ డబ్బు కోసం, యూజ్ చేసుకోవడం కోసం తప్ప ఇంకా దేనికి ప్రేమించాడు వాడు. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి పోవాలనుకోండి, డబ్బులు ఇచ్చి పోవాలి. అదే మా దగ్గరికి వచ్చినాడు అనుకోండి, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ. మీరు ఎందుకు వాళ్ళని నమ్మి డబ్బులు ఎందుకు పెడతారు? మీదే అని కాదు, నేను చాలా మంది ట్రాన్స్ దగ్గర విన్నది ఏంటిది అంటే, చాలా మంది వీడియోస్ లో చూసింది ఏంటంటే, ఒకడు నన్ను లవ్ చేశాడు, డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. మీకు అవేర్నెస్ ఉండదా? వీడు డబ్బు తీసుకొని వాడుకొని వదిలేస్తాడు అనే అవేర్నెస్ ఉండదా మీకు? అవేర్నెస్ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ బట్టి చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. అప్పుడు ఎలాంటి సోషల్ మీడియా లేదు, సోషల్ యాక్టివిటీలో నేను ఎప్పుడు అప్పుడంతా నేను యాక్టివ్గా లేను. అప్పుడు అలాంటిది ఏం లేదు అసలు. అప్పుడు కీప్యాడ్ ఫోన్స్, మనకు తెలీదు. ఇప్పుడు నేను 20 years వరకు అమ్మా నాన్న దగ్గర ఉండి 20 years తర్వాత వెన్ ఐ వెంట్ టు అవుట్ సైడ్, దట్ టైం ఒక పర్సన్ వచ్చి నా భుజం మీద చేసి ఐఎమ్ విత్ యూ అన్నప్పుడు ఏం ఫీల్ వస్తుంది? అమ్మా నాన్న వీడే మేము అనుకుంటాం. ఎందుకంటే అమ్మా నాన్న ప్రేమ దొరకలేనప్పుడు ఏం చేస్తాం? వీ ఫెల్ట్ తనే మనకి ఇంకా అమ్మా నాన్న. సో అమ్మా నాన్నకు చేస్తున్నాం కదా, అట్లాగే తినకు కూడా చేస్తాం అన్న థాట్ లోనే ఉంటాం తప్ప వాడు మమ్మల్ని వాడుకుంటాడు, వదిలేస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు అన్న థాట్ అనేది మాకు అసలు ఉండదు. వి జస్ట్ ట్రస్ట్ బ్లైండ్లీ. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అది కేవలం ట్రాన్స్జెండర్స్ లైఫ్ లోనే ఉంటది. నిజంగా ప్రేమ గుడ్డిదే. వాడు ఎన్ని మోసాలు చేసినా, ఎంతమందితో పడుకున్నా, మా ఆయన కళ్ళ ముందు ఎవరితో నేను పడుకునే వాడు కాదు అనుకునే గుడ్డిగా ప్రేమించేది ఎవరికైనా అంత మంచి మనస్తత్వం ఎవరికైనా ఉందంటే అది కేవలం మేము మా ట్రాన్స్జెండర్స్. అంటే ఇప్పుడు నేను చూసింది ఏంటంటే, మీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మీరు వేరే అబ్బాయి, ఒక మంచిగా కనబడే అబ్బాయి మీదకి ఎందుకు వెళ్తారు? మీ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు చేంజ్? అబ్బా ఏం ఉన్నాడు అని చెప్పేసి అది క్యాజువల్ గా మాట్లాడతాం. ఇప్పుడు మీరున్నారు, నేను సడన్ గా లోపలికి వచ్చినాను మీ స్టూడియోకి, మీరు నచ్చిండ్రు, మీకు హ్యాండ్ షేక్ ఇచ్చినాను, ఏదో టచ్ అయినట్లుంది,
అయ్యో ఏదో టచ్ అయినట్లుంది. మీ కెమెరామ్యాన్ చూసినాను, ముద్దు పెట్టుకోవాలనిపించింది, కానీ పెట్టుకున్నానా? పెట్టుకోలేదు. అది ఏంటంటే అది జస్ట్ ఒక ఫన్నీ ఏంటంటే ఒక జస్ట్ కిడ్డింగ్ టైం పాస్. అంటే మీ బాయ్ ఫ్రెండ్ కి అవన్నీ నచ్చవని మీరు గ్రహించరా? అది మా బాయ్ ఫ్రెండ్ మాతో లాయల్ గా ఉంటే మేము కూడా లాయల్ గా ఉంటాం. వాళ్ళు లాయల్ గా లేరు. ఆయన ఒక 10 మంది దగ్గరికి వెళ్తాడు, మీరు వెళ్తారా అట్లా? 10 మంది దగ్గరకా? ఒకవేళ వాడు నిజంగా నన్ను ప్రేమించుంటే నేను ఆ పని చెయ్యను. వాడు నన్ను టైం పాస్ చేసుకొని నా డబ్బులు వాడుకోవడానికి, నా శరీరం వాడుకోవడానికి యూజ్ చేస్తుంటే డెఫినెట్ గా నేను 10 మంది కాదు 60 మంది దగ్గరికి పోతా. కరీమా ఖాన్ బాడీ కౌంట్ ఎంత? బాడీ కౌంట్ అంటే ఇద్దరే. ఒకళ్ళు 5 years, ఒకళ్ళు 10 years అంతే. అప్పటికి మీ యవ్వనం అయిపోయిందా? అవలే. ఎవరు చెప్పినారు యవ్వనం అయిపోయిందని? మరి ఇద్దరే అన్నట్లు అంటే ఎవరు నమ్ముతారు? మీ బాయ్ ఫ్రెండే నమ్మలేదు. మా బాయ్ ఫ్రెండ్ నమ్మలేదంటే వాడు మూర్ఖుడు. ఇక్కడ ఉండాలండి, ఎవరైనా ముట్టుకుంటే వాడితో గడపాలని ఇక్కడ నుంచి రావాలి. మేము ప్రేమించిన ఎదవల మొఖాలు మేము ముందుకు వస్తుంటే మేము ఇంకే అందగా నేమ్ చూస్తాం. అంటే అందగా నేమ్ మీకన్నా అందగా అతను మీ డ్యూ ఏంటది కెమెరా మనసుపడ్డారు, నాకు అర్థమైతే. కానీ అసలు కరీమా స్టోరీ ఏంటి? అందరికి జనాలకి తెలవాలంటే కరీమా స్టోరీ ఏంటి? ఒక మిస్ ఇండియాలో ట్రాన్స్ కేటగిరీలో ఫస్ట్ రన్నర్అప్ వచ్చిన కరీమా ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది? అంటే సమ్ రీజన్స్. మనిషి కావాలని ఎవ్వరు మారరు. అది ఏంటంటే సరౌండింగ్స్, తగిలిన దెబ్బలు, చేసిన మోసాలు, కనిపించిన గాయాలు, అవి మనిషిని మార్చేస్తాయి. కావాలని ఎవ్వరు మారరు. మీరు బాగా హట్ అయిన విషయం ఏంటి? సాడెస్ట్ స్టోరీ అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద పోయినప్పుడు ఎవరైనా హ్యాండిక్యాప్ని చూసినా లేదంటే ఎవరైనా చూసినా మనం సింపతి చూపిస్తాం, జాలి చూపిస్తాం. కానీ ఒక మృగం అనాలో మూర్ఖుడు అనాలో తెలీదు. నా మీద యాసిడ్ పోసిన తర్వాత కూడా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాతో ఫిజికల్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు? ఎస్. మీరు ఎలా ఒప్పుకున్నారు? ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోపోవడం అని కాదు, ఎందుకంటే ఆ టైంలో నా లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది. నాకు ఎవరు సపోర్ట్ లేరు అక్కడ. హాస్పిటల్లో రూమ్స్ అంటే మేము ఒక రూమ్ తీసుకున్నాం. బర్నింగ్ బాడీ కాబట్టి నాకు ఎలాంటిది ఇన్ఫెక్షన్ అవ్వకూడదని వేరే రూమ్ తీసుకున్నాను నేను. సో ఆ టైంలో తాగేసి వచ్చి ఇంకా బలవంతం చేసేటప్పటికి అరవలేని స్థితి, ఎవరికి చెప్పుకోలేని స్థితి. ఇంకా చాలా మంది అంటారు, అడిగిన ఇట్లా నేను ఎవరికైనా చెప్తే నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు, ఎట్లాగైతే మీరు అడిగినారు అట్లాగంటారు. ఒప్పుకోవడం ఏముంది, అక్కడ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాను నేను. చచ్చిపోయిన దాంతో చేసినట్లే వాడు. ఇంకా వాడికి ఏం చెప్పాలి? హాస్పిటల్లో అట్లా పాసిబుల్ అవుతుందా? హాస్పిటల్లో పాసిబుల్ అంటే రూమ్స్ ఉంటాయి కదా వేరేగా, సింగిల్ రూమ్స్ అనేవి ఉంటాయి. అలా కాదు, లైక్ అతనే మీ పైన మిమ్మల్ని వద్దనుకోనని చెప్పేసి అతనే మీ పైన యాసిడ్ అటాక్ చేశాడు. యాసిడ్ అటాక్ చేసిన తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చి ఫిజికల్గా కావాలి అన్నప్పుడు మీరు అరిచి రిజెక్ట్ చేసి డాక్టర్స్ని పిలిచో ఏదో ఒకటి చేయొచ్చు. బట్ ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే మనం అండ్ ఇంకోటి ఏంటిదంటే మీ ప్యూర్ యాసిడ్ అటాక్ అంటే బర్నింగ్ స్టేజ్. ఎలా అంటే ఒక ఫైర్తో కన్నా ఎక్కువ బర్న్ అయిపోయి ఉంటుంది. ఆ స్టేజ్లో మీ దగ్గర కేర్ టేకర్ ఒక నర్స్ అన్న ఉంటుంది కదా. కేర్ టేకర్స్ అంటే 24 hours ఉండరు. 24 hours ఉండరు. మనకి ఏదన్నా వాళ్ళు టైం బట్టి వాళ్ళు వస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ప్లస్ బర్నింగ్ వార్డ్ అనేది ఏంటంటే స్పెషల్ రూమ్స్ ఉంటాయి. అది ఏ బర్నింగ్ అయినా సరే స్పెషల్ రూమ్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి రూమ్లో ఉన్నప్పుడు హీ వాజ్ కమిటెడ్ విత్ మీ. అది కూడా ఎప్పుడు 10 తర్వాత నైట్ 10 తర్వాత. ఆ టైంలో ఏంటంటే కొంతమంది పడుకొని ఉంటారు, కొంతమంది వర్క్ బిజీలో ఉంటారు. ఇంకా నేను అరిచినా గోల పెట్టినా ఏం చేసినా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ నన్ను అక్కడ కేర్ తీసుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇంకా ఎట్లాగా వాడు నా మనసు నుంచి పోయిండు పూర్తిగా. సరే ఇంకా దిగిపోవాలని వాడికి రాసి పెట్టిందేమో, ఇంకా వీడి ఇట్లాంటి మైండ్ సెట్ వీడితో ఇంకా నువ్వు ఉన్నావంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని నాకు రాసి పెట్టిందేమో. అందుకని ఏది వచ్చినా మనకి ముందుగానే తెలుస్తుంది కాబట్టి. సో నేను ఆ టైంలో ఇంకేం అనలేదు. బట్ నేను వదిలించుకోవాలనుకున్నాను, వదిలేస్తాను. ఇంకా
అంటే ఈ ఫిజికల్ అయిపోయిన తర్వాత వదిలించుకోవాలనుకున్నారా మీరు క్యూర్ అయిన తర్వాత? ఫిజికల్ కి ముందే వదిలించుకోవాలనుకున్నాను నేను. ఆ, కాకపోతే ఏంటంటే నా హాస్పిటల్ నుంచి బయటపడాలి కదా, ఉమ్. ఆ టైంలో ఎవరు లేరు నా దగ్గర. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసారా అక్కడ? తప్పదు, ఇంక వదిలేయాలి. ఆ, వదిలేయాలి, ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా విలువైనది ఏదైనా ఉందంటే అది ప్రాణం. అది ఉమ్, ఇప్పుడు తను నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు ఆ సిచ్యువేషన్ లోని. నాకు రొట్టి ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, నాకు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, నాకు వాష్రూమ్ తీసుకెళ్లవలసిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇట్లా చచ్చిపోయే కన్నా అట్లా చచ్చిపోవడం మంచిది కదా. అట్లా ఆల్రెడీ చచ్చిపోయినా, ఇంకా చచ్చిపోయిన మనిషిని ఏం చంపుతాడు వాడు? సరే మీ పైన అతనికి డౌట్స్ ఉన్నాయనుకోండి, అతను మిమ్మల్ని కొట్టో ఏదో ఒకటి చేయొచ్చు కదా. యాసిడ్ పోసే అంత మూర్ఖుడని మీకు ముందు తెలియలేదా? తెలవాలి. అసలు మనిషి ముఖం మీద రాసి ఉండదు కదండి. ఇప్పుడు నా ముఖం చూస్తే మీకు రాసి ఉంది ఏమన్నా నేను చెడ్డదాన్ని మంచిదాన్ని ఎవరు అందులో అట్లా మనిషి ముఖాల మీద రాసి ఉండదండి. ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళు ఎంత ఎదవలైనా మనకు మంచి వాళ్ళగానే కనిపిస్తారు. అట్లా మీరు ఒకరితో 5 years ట్రావెల్ చేసిందంటే వాడు ఎదవో మంచో తెలిసిపోద్ది కదా. 5 minutes కాదు కదా. అది బ్లైండ్ లో ఉంటాం మేము. ఇంకా లవ్ లో ఉన్నప్పుడు ఇంకా బ్లైండ్నెస్. ఇంకా వాడు ఎదవైనా మాకు మంచివాడు, వాడి కోసం 100 మంది 100 మాటలు చెప్పినా లేదు నాకు మంచోడు, నాకు నచ్చినాడు, అంతవరకే ఉంటాం. సో ఆ టైంలో ఇంకెవరేం చెప్పినా అర్థం కాదు. ఇంకా నాకే కాదు, ఎవరికి అర్థం కాదు. సో ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరికి అర్థం కాదు. మీ క్వాలిఫికేషన్ ఏంటిదండి? 10th class. పాసా ఫెయిలా? పాస్, 2nd division, 340 మార్క్స్ వచ్చినాయి. ఎంత వచ్చినాయి? 340. 340యా? జస్ట్ పాసా? జస్ట్ పాస్, 2nd division. ఓకే. అప్పట్లో ఎస్ఎస్సి కదా మాది. ఇప్పుడు కూడా ఉంది ఎస్ఎస్సి. అక్కడ అసలు మీ ప్రాపర్ ఎక్కడండి? విశాఖపట్నం. ఈ విశాఖపట్నం బీచ్ పోయారా ఎప్పుడైనా? పోతా. బీచ్ వాటర్ ఎలా ఉంటది? ఉప్పు ఉంటదండి. మీరెందుకు చప్పగా ఉన్నారు మరి? నేను చెప్పకున్నానా? మేబీ మీరు టేస్ట్ చేయలేదు, నాకు అందుకే చెప్పగా అనిపిస్తున్నా. ఓకే, చప్పగా అనిపిస్తున్నా. సరే, ఓకే. అతన్ని ఇప్పుడు యాసిడ్ అటాక్ చేసిన దాంట్లో అతనితో డబ్బు పరంగా ఏమన్నా లాస్ అయ్యారా? డబ్బు పరంగా అంటే వాడు ఉద్యోగం ఏం చేసేవాడు కాదు. 5 years నేనే కష్టపడి పెంచిన వాడికి. మీరేం చేసేవారు? నేను జాబ్ చేసేదాన్ని. ఎందులో? ఎన్జిఓలో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి టిఐ ప్రాజెక్ట్, టార్గెట్ ఇంటర్వెన్షన్ అని చెప్పి అవేర్నెస్ ఆఫ్ HIV AIDS గురించి. మేము ఏంటంటే దానికి MSM, మ్యాన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్, ఫీమేల్ సెక్స్ వర్కర్స్, వీళ్ళ కోసం జాబ్ చేసేదాన్ని. అంటే వాళ్ళకి ప్రికాషన్స్ ఇచ్చేవాళ్ళం అన్నమాట. HIV నుంచి ఎట్లాగా జాగ్రత్తగా ఉండాలో ఆ ప్రికాషన్స్, ఒకవేళ HIV వచ్చిన వాళ్ళకి ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలో అని ఒక టార్గెట్ ఇంటర్వెన్షన్ అని చెప్పి ప్రాజెక్ట్ వస్తుంది, దాంట్లో చేసేదాన్ని. సో నాకు అప్పట్లోని 8,000 శాలరీ వచ్చేది. 2010లో? 2010లో పై డబ్బులు వచ్చేవి ఒక 4,000. పై డబ్బులు అంటే మేము జస్ట్ లైక్ హాట్స్పాట్స్కి వెళ్తాం కదా. హాట్స్పాట్స్కి వెళ్ళినప్పుడు మేము ట్రావెలింగ్ అది ఇది, అక్కడ ఇంతమందిని కలిసినాము, వీళ్ళకి టిఫిన్లు పెట్టించిన అది ఇది అని చెప్పి లెక్క రాస్తే 4,000 వచ్చేవి. సో 12,000 వచ్చేవి. వేరే ట్రాన్స్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది అన్నారు. లైక్ ఎట్లా అంటే ట్రైన్లలో ఉండే ట్రాన్స్జెండర్స్ వల్ల కానీ, సిగ్నల్స్ దగ్గర ఉండే ట్రాన్స్జెండర్స్ వల్ల కానీ, అండ్ మన హైవే పైన వెళ్తా ఉంటే సైడ్లకి ఒక ప్రాస్టిట్యూషన్ చేసే ట్రాన్స్జెండర్ వల్ల కానీ, వాళ్ళ వల్ల మిమ్మల్ని కూడా అలా అనుకున్నారా ఎవరైనా? అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు, అదే వేలో చూస్తారు కూడా. ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ ఇంత ఉందండి, ఓకే, మేల్ కమ్యూనిటీ ఇంత, ఫీమేల్ కమ్యూనిటీ ఇంత. సో ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అంతా ఇంతే. సో వీళ్ళిద్దరు కళ్ళు ఎక్కడ ఉంటాయి? దీని మీద, చిన్న దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఏ కమ్యూనిటీ వాళ్ళు పద్ధతిగా ఉన్నారండి? మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా పద్ధతిగా ఉన్నారా? మేల్స్ లో దొంగలు లేరా? రేపిస్టులు లేరా? వేరే పెళ్ళాలను ఎత్తుకుని వచ్చేసిన వాళ్ళు లేరా? వీడి పెళ్ళాన్ని వేరే వాడి దగ్గర తార్చే వాళ్ళు లేరా? ఫీమేల్స్ లో ఎంతమంది పద్ధతిగా ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ వీళ్ళు ఫోకస్ అంతా ట్రాన్స్ కమ్యూనిటీ మీద. ఎందుకంటే ట్రాన్స్జెండర్ ఏముంది, ఎవరేం చెప్పి గుళ్ళో గంట లాంటి వాళ్ళం మేము ఎవరైనా రావచ్చు, గంట పగలగొట్టచ్చు, పోవచ్చు. అంటే మీరు ఓపెన్గా
ఫ్రీ అందరికి చెప్పేస్తున్నారు, లైక్ ఎవరన్నా రండి అని చెప్పేసి మీరే ఇన్వైట్ చేస్తున్నారు. చెప్పట్లేదండి, మీకు అర్థం కాలేదు. మమ్మల్ని ఒక సెటర్ వేసినా కౌంటర్ వేసినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళ దాతలు అయితే ఎవ్వరు లేరు. అదే ఒక అమ్మాయి గురించి కాంట్రవర్సీ అయింది అనుకోండి, ఫ్యామిలీ నిలబడుతుంది. ఒక అబ్బాయి గురించి అనుకోండి, వాడే నిలబడతాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా ఏదన్నా అంటే మా కోసం ఇప్పుడు నేను రోడ్డు మీద వస్తుంటే నన్ను ఎవరైనా గోకితే నా కోసం ఎవరైనా ఆడ నుంచుంటారా? ఎవరైనా నుంచుంటారా? మీరు నుంచుంటారా? ఎవ్వరు నుంచారు. అదే ఒక అమ్మాయిని గోకితే డెఫినెట్ గా నుంచుంటారు. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి మాకు వాల్యూ లేదు, రెస్పెక్ట్ లేదు, మాకు ఒక రిజర్వేషన్ అనేది లేదు. సో మేము మంచి వాళ్ళని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకున్నా ఎవరు నమ్ముతారు? ఎవ్వరు నమ్మరు. నెక్స్ట్ ఇంకో ట్రైన్లలో గట్రా అదంటే కొంతమంది ఉంటారు, భైరూపీలు అని ఉంటారు. సారీ, భైరూపీలు అంటే వాళ్ళు వలసగా వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఏంటంటే గెడ్డాలు గీసుకుంటారు, విగ్గులు పెట్టుకుంటారు, మీసాలు గీసుకుంటారు. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఏదైనా ఉందంటే దట్స్ ఓన్లీ ట్రాన్స్జెండర్ బిజినెస్. కొడితే 10 రూపాయలు ఎవరైనా ఇస్తారు, కష్టపడితే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు 300-200 ఇస్తారు. ఇలా కొడితే గంటలో 1000-2000 వచ్చేస్తున్నాయి. ఇంకా అలాంటి వాళ్ళని పట్టుకొని ఎంత తన్నినా ఎంత చేసినా సరే, ఈరోజు నేను అమీర్పేటలో తన్నినాను అనుకోండి, రేపు వాడు నాంపల్లిలో దొరుకుతాడు, నాంపల్లిలో తంతే దిల్సుఖ్ నగర్ పోతాడు. అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? సో ఎవడో చేసిన తప్పుకి అందరు ట్రాన్స్జెండర్స్ని కలపడం అయితే నేను అస్సలు ఒప్పుకొని, నేను దీని అయితే ఫుల్గా వ్యతిరేకంగా ఉంటాను. ఎందుకంటే ప్రతి జెండర్లో ఎదవలు అనేవాళ్ళు ఉన్నారు, లంజలు అనేవాళ్ళు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, మోసగతులు ఉన్నారు. సేమ్ అట్లా మాలో కూడా ఉన్నారు. కాకపోతే మా కమ్యూనిటీ చిన్నది కాబట్టి ఫోకస్ తొందరగా పడుతుంది అంతే. ఇప్పుడు మీరు 2010లో జాబ్ చేశా అన్నారు, అప్పుడు ఎంత? 8,000 హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు 4,000 3,000 to 4,000 మధ్యలో వచ్చేది అన్నారు. మీరు ఇలా కొట్టినప్పుడు డబ్బులు వస్తున్నాయని తెలిసినప్పుడు అలా ఎందుకు కొట్టలేకపోయారు? నాకు ఒక అమ్మాయిగా బతకాలని. లైక్ వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా. ఒక మాట, నేను ట్రాన్స్జెండర్ గా బతకాలనుకోలేదు. నేను వి బోర్న్ లైక్ ఏ బాయ్, బట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అమ్మాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాతే, మనం మారిన తర్వాతే ట్రాన్స్జెండర్, గే, లెస్బియన్, అది ఇది ఇన్ని ఉన్నాయని తెలుస్తుంది. అది కూడా ఎట్లాగా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తర్వాత ఎంట్రీ అయిన తర్వాతే తెలిసింది. బట్ ఆ టైంలో నేను అమ్మాయిగా ఫీల్ అయినా. సో నేను సర్జరీ చేయించుకున్న తర్వాత నాకు ఒక లైఫ్ పార్ట్నర్ దొరికితే నేను అమ్మాయిలాగే ఫీల్ అయినా. నేను అత్తవారి ఇంటికి పోయినా అక్కడ నుంచి జాబ్, ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్ చేస్తారు, నేను అమ్మాయిలాగే జాబ్ పోయేదాన్ని, అమ్మాయిలాగే జాబ్ నుంచి ఇంటికి వచ్చేదాన్ని. నేను ఇట్లా ట్రైన్లకి పోవడం కానీ, ట్రైన్లు అడగడం కానీ, లేదా రోడ్డు మీద ప్రాస్టిట్యూషన్కి నుంచోవడం కానీ అట్లాంటిది ఏం నేను జరగలేదు. ఎందుకంటే ఐ డిడెంట్ ఫీల్ లైక్ ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్, ఐ ఫీల్ ఐఎమ్ ఏ ఫీమేల్, ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్. ట్రాన్స్జెండర్, ట్రాన్స్ ఉమెన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటిదంటే సర్జరీ. అసలు సర్జరీ ఏంటి? సర్జరీ ఎలా చేస్తారు? సర్జరీ జరిగిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్స్? సర్జరీ అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. చెప్పాలంటే పెయిన్ఫుల్. ఒక స్ట్రైట్ పర్సన్, ఒక అబ్బాయిని, ఒక మగోడికి అక్కడ ఇట్లా టచ్ చేస్తేనే పెయిన్ వస్తుంది, పాయింట్ దగ్గర ఇట్లా కొడితేనే పెయిన్ వస్తుంది. అలాంటిది మేము దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేయిస్తాం. రిమూవ్ చేయించి దానికి చాలా డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయి. నిర్వాణం అన్నది ఉంది, వెజైనా చేస్తారు. అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చేస్తారు. నిర్వాణం అంటే ఏంటి? నిర్వాణం అంటే ఓన్లీ అక్కడ ఏంటంటే మొత్తం రిమూవ్ చేసి ప్లేన్ గా పెట్టేస్తారు. అక్కడ యూరిన్ రావడానికి మీకు చిన్న ఒక దారి అనేది ఉంటుంది, అది నిర్వాణం అంటారు. అది ఒకప్పుడు జరిగేది. అప్పట్లో ఈ మనకి డెవలప్మెంట్ లేదు, టెక్నాలజీ కానీ ఏమి డెవలప్ లేక అప్పట్లో అదే జరిగేది 10-15 years బ్యాక్. ఓకే, ఆ తర్వాత డెవలప్మెంట్ అయిన తర్వాత, టెక్నాలజీ మారిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే SRS చేయించుకుంటున్నారు. SRS అంటే వెజానా చేయించుకుంటున్నారు, అమ్మాయికి ఉండేటట్టు చేయించుకుంటున్నారు. అది జస్ట్ లైక్ అమ్మాయికి ఎట్లాగా ఉంటుంది అట్లానే ఉంటుంది, కాకపోతే పిల్లలు పుట్టరు అంతే. బట్ వెన్ యూ కమిటెడ్ విత్ SRS పర్సన్స్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ కమిటింగ్ విత్ గర్ల్స్, అట్లానే ఉంటది. సో ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా చేంజెస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు SRS కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అప్పట్లో లేదు కాబట్టి అప్పుడు
నిర్వాణానికి పోయేవారు. అంటే నిర్వాణం అంటే ఎస్ఆర్ఎస్ ఏమి ఉండదు అందులోని, నార్మల్ గా ఉంటది అంతే. ఓకే, ఈ సర్జరీస్లో ఈ టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ ఉన్నాయి. ఓకే, మీరు ట్రాన్స్ అనే మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? నేను ఎందుకు అబ్బాయి లెక్క పుట్టలేదు అని చెప్పేసి ఎప్పుడైనా బాధపడ్డ సన్నివేశం యా ఉన్నాయి, బాధ చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే నేను నేను ఎందుకు అబ్బాయి ఇట్లాగా అని చెప్పి నేను లాస్ట్ ఇయర్ ఇది 26 కదా, 25లోనే బాధపడినా నేను. ఎందుకంటే నా యాసిడ్ అటాక్ తర్వాత నేను 5 years సింగిల్ గానే ఉన్నా. జాబ్ అంటే 3 years బెడ్ మీద ఉన్న తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ మై న్యూ జర్నీ. దట్ టైమ్ ఐ జాయిన్ ఇన్ ఏ కాల్ సెంటర్, టెలికౌన్సిలర్ గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ ట్రాన్స్ ఉమెన్ నేను. అది 2 years ప్రాజెక్ట్ చేసిన తర్వాత అగైన్ ఐ షిఫ్టెడ్ టు విశాఖపట్నం. ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం షిఫ్ట్ అయిపోయినాను నేను. మా బ్రదర్ చనిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ నాకు ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. మీ సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఏంటి అసలు? సెకండ్ ఇన్నింగ్స్ అంటే చెప్పినా కదా 5 years యాసిడ్ పడిన తర్వాత 5 years సింగిల్ గానే బతికిన, ఇంకెవరిని నమ్మదలచలేదు. సో ఆ తర్వాత అదే మూమెంట్ లో మా బ్రదర్ చనిపోయారు విశాఖపట్నం. నేను ఇదంతా జరిగింది నాకు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని. ఈ ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ అన్ని జరిగింది ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని. మీరు బాటప్ బాగున్నారు ఎక్కడండి? విశాఖపట్నం. మరి ఛత్తీస్గఢ్ కి మీకు అంటే నా కమ్యూనిటీ అక్కడే ఉంది, నాకు నేను అక్కడికి పోయినా. సో అక్కడ నుంచి మా బ్రదర్ చనిపోయినప్పుడు వచ్చినప్పుడు మా బ్రదర్ చనిపోయారు వచ్చినాను, ఆడే ఉన్నాను. 3-4 months ఉన్నాను. 3-4 months అట్లాగా టైం గడిచే కొద్దీ అక్కడ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది నాకు. సెకండ్ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఒక అబ్బాయితో మళ్ళీ ఎందుకు నమ్మాలనుకున్నారు మీరు? నమ్మాలనుకోలేదు, బట్ అది అంటారు కదా అయిపోయింది, అది తెలియకుండానే అయిపోయింది. మీకు తెలియకుండా లవ్ స్టోరీ ఎలా వస్తుందండి? తన కేరింగ్ అట్లాగా అనిపించింది, తన ఎఫెక్షన్. ఏడుస్తా ఉంటే కచ్చిఫ్ ఇచ్చేటోడా లేకపోతే మొక్కు జిద్దానికి అతనే చేదేటోడా? అట్లాగని కాదు. మరి కేరింగ్ అంటే ఏంటి? కేరింగ్ అంటే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదా మధ్యలోని. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నన్ను బైక్ మీద కూర్చోబెట్టుకుని. అది కేరింగ్? అట్లయితే ర్యాపిడో చేసే ప్రతి ఒక్కరు. అప్పట్లో ర్యాపిడోస్ ఏం లేవు కదా. ఇప్పుడు కూడా కేరింగ్ అనుకోని ర్యాపిడోలతో కూడా ఉండొచ్చు. అప్పుడు అంటే కేరింగ్ అంటే చాలా స్పెషల్ గా ట్రీట్ చేసేవాడు నాతోని. ఏంటి రోజుకో ఫ్లవర్ ఇచ్చేటోడా? ఫ్లవర్స్ అవి ఇచ్చేవాడు కాదు. మీరు ఫ్లవర్ లెక్క ఉన్నారని చెప్పేసి ఫ్లవర్ పొద్దున్న లెగంగానే నాకు టిఫిన్ తెచ్చి ఇచ్చేవాడు. మధ్యాహ్నం లంచ్ తిన్నావా లేదా అడిగేవాడు. డబ్బులు ఆయన మీరు కొట్టేటోళ్ళ? అతనివే. నన్ను బయటకు తీసుకెళ్లేవాడు. నా మనసు బాగాలేదంటే నాతో కూర్చునేవాడు. అసలు నాకు అప్పుడు అలవాటు లేదు. ఇప్పుడు బీభత్సంగా ఉంది. మందేనా మ్యాజిక్ మూమెంట్. అప్పుడు అస్సలు అలవాట్లేదు. బ్రాండ్ కూడా చెప్పేస్తున్నారా? చెప్పేస్తాను. అప్పుడు అస్సలు అలవాట్లేదు. అప్పుడు నాకు ఈవెన్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏది అలవాట్లేదు. అయితే తను చూపించిన కేరింగ్ వల్ల తనకి నేను ఎడిక్ట్ అయిపోయాను. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మొత్తం అన్ని వదిలేసుకున్నా. ఈ ట్రాన్స్ కమ్యూనిటీ, జాబ్, ఇవన్నీ వదిలేసి ఐ సెటిల్డ్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంకి షిఫ్ట్ అయిపోయినా నేను. ఇంకా ఆడే ఉండాలి, ఇంకా వాడుతూనే ఉండాలి అని చెప్పి ఎట్లాగో 8 years నడిచేసింది. 8-9 years నడిచేసింది. ఇంకా వాడుతూనే ఉండేదాన్ని. అక్కడ ఇల్లు తీసుకొని ఇల్లు కొనుక్కొని అక్కడ నాకు ఏది కావాలన్నా తను ప్రతిదీ నా కాళ్ళ దగ్గరికి తెచ్చి ఇచ్చేవాడు. అతను మంచి దీంట్లో జాబ్ చేస్తున్నారు. ఆ కంపెనీ పేరు చెప్పకూడదు, బట్ మంచి దాంట్లో జాబ్ చేస్తున్నారు అతను. సో నాకు పేర్లు చెప్పొచ్చా? పోనీ పేరు ఎందుకులేండి. గోవిందా గోవిందా, తనకి వేరే పేరు ఉంది, అదే పేరు తంది. ఫస్ట్ అయింది జావేద్ ఖాన్. సో నేను కరీమా ఖాన్ అయినా. లేకపోతే కరీమా. మరి ఇప్పటికి కరీమా ఖాన్ అని ఎందుకు పెట్టుకున్నాడు? యాసిడ్ పోసిన ఆయన వాడు పోయిండు. ఆ ఖాన్ టైటిల్ పోలేదు. ఎందుకంటే అప్పటి నుంచి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అన్ని ఖాన్ అని కొట్టించినాం కాబట్టి అది ఉండిపోయింది. ఇంకా సరే, సెకండ్ లవ్ స్టోరీ, మీ సెకండ్ బ్యాటింగ్ చెప్పండి. సెకండ్ లవ్ స్టోరీ ఏముంది, నన్ను బాగా కేరింగ్ తీసుకునేవాడు, మంచిగా ఉండేవాడు. 8 years ఉన్నాం మేము. అంటే 10 years కంప్లీట్ అనుకోండి. అంటే 2 years నేను తీసేసిన. మా మధ్యన 2 years నుంచి మిస్అండర్స్టాండింగ్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే. సో
మంచిగా ఉండేవాడు. ఉంటారు కదా ఎవరో ఒకరు మమ్మల్ని చెడదెంగడానికి, అమ్మ పెట్టది అడుక్కు తిననివ్వదని చెప్పి మళ్ళీ ఆ లైఫ్ లో ఒకటి ఎంట్రీ ఇచ్చింది. ఓ ఇది కూడా పోయా మోసమా? ఓయో రామా, అయ్యయ్యో. చెప్పండి. గెట్ టుగెదర్ పార్టీకి పోయిండ్రు. వాడు నాకన్నా ముందు ప్రేమించాడు అమ్మాయిని స్కూల్ డేస్ లోని. అది ఆడ కలిసిందో ఎప్పుడు కలిసిందో తెలీదు. కలిసింది, నంబర్లు ఎక్స్చేంజ్లు అయినాయి. వీడన్నాడు నాకు పెళ్లి సంబంధం రైట్ అయింది అన్నాడు. నేను ఉండేది వేరే ఊర్లోని. అంటే ఎప్పుడైతే మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయిందో నేను పోయినా మళ్ళీ రాయ్పూర్కి. ఏదో ప్రేమ పెరిగిపోతుంది నా మీద అనుకున్నా. నాకు తెలియలే వేరే దాని మీద ప్రేమ పెరుగుతుందని. సో మాట్లాడుతుంటే బిజీ వస్తుంటే పెళ్లి కూతురుతోనే మాట్లాడుతాను. ఫోన్లో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాయి. ఆడున్నా సరే నా మీద ప్రేమ ఉంటే వస్తాడు కదా అన్న ఇంట్లో ఉంటే, ఒకరోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ చూస్తే అమ్మాయిని తగులుకున్నాడా అనుకుంటే ఆంటీని తగులుకున్నాడండి బాబు. మీరు దానికి ఫీల్ అయ్యి బ్రేకప్ చెప్పారా ఏంటి? అంటే దానికి ఫీల్ అయ్యి కాదు. అయితే నేను అమ్మాయిని కూడా నేను ఇంకో ట్విస్ట్ ఏంటి అనుకున్నారు, అమ్మాయికి తెలుసు ఆల్రెడీ నేను వాడుతూ ఉంటున్నానని. ఆంటీ అన్నారు మరి ఇప్పుడే. అదే ఆంటీకి తెలుసు ఆల్రెడీ నేను వాడుతూ ఉంటున్నానని. ఫోన్ మేము అనుకోండి కరువు గత్తులం అనుకోండి. మాకే మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే గత్తె అన్నట్లు. అమ్మాయిలకి ఏం కరువు అండి బాబు, ఏ మొగుడు దొరక్కపోతే కొజ్జదాని మొగుడు నుంచుకుంది అది. చెప్పండి, వాళ్ళకి ఏం కరువు? వాళ్ళకి కావాలనుకుంటే బోల్డ్. కాకపోతే తెలుసు కూడా మళ్ళీ నా మొగుడుతోనే ఇచ్చేసి ఇంకా మళ్ళీ ఊరు నుంచి వచ్చేటప్పుడు దీన్ని పికప్ చేసుకోవడానికి వేరే ఊరు వెళ్ళడం, అక్కడ నుంచి వచ్చిన పికప్ చేసుకోవడానికి దాని ఊరు పోవడం, ఇంత సీన్ జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ కాక ముందు లాస్ట్ ఇయర్ తగలరాని దెబ్బ తగిలింది నాకు. ఏంటిది అది? కాళ్ళకి ఏమైనా రాయి గుచ్చుకుందా? అంతకన్నా గట్టిగా తగిలింది. లాస్ట్ ఇయర్ అనుకుంటాను. లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ తెలీదు. ముందు ఇయరే. దెబ్బ తాకిన ఇయర్ కూడా గుర్తులేదా అండి మీకు? గుర్తుందండి, ఎందుకు అమ్మో అది చాలా గట్టిగా అయింది దెబ్బండి. నేను లేనప్పుడు నా ఇంటి తాళాలు తీసుకున్నారు. నా బాయ్ ఫ్రెండ్ తీసుకున్నాడు, వేరే వాళ్ళ దగ్గర ఉంటాను ఇంటికి తీసుకొని ఆంటీని తీసుకొని నేను పడుకున్న పక్క మీద తీసుకొచ్చి దాంతో పడుకున్నాడు. మీరు లేనప్పుడు మీ ఇంట్లో? మా ఇంట్లో. దాన్ని అడిగితే చిచ్చి మా నాన్న మీద ఒట్టక్క, నా పిల్లల మీద ఒట్టక్క, నేను పోలేదక్క అంది. వీడిని అడిగితే మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టాను అండి. సరే వీళ్ళిద్దరు ఇట్లా చెప్పాను, మీకు ఎట్లా తెలుసు మీ బెడ్ పైన పడుకున్నాడని? వీళ్ళిద్దరికన్నా నా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు నిజాన్ని నేను నమ్ముతాను. సీసీటీవీ ఫుటేజ్ అబద్ధం చెప్పదు కదా. నా కళ్ళారా చూసిన తర్వాత కూడా మనిషి వచ్చి వెళ్తుంది, నేను ఎట్లా. అప్పుడు మీరేట్ వెళ్ళారు? నేను వేరే ఊర్లో ఉన్నా. 4 hours ఒక మనిషి ఫోన్ ఎత్తకుండా ఉన్నాడంటే ఒక గదిలో ఉండి ఏమనుకోవాలి? పడుకున్నాడు అనుకోవచ్చుగా. ఎందుకు అనుకోవాలి? ఒక్కడే పడుకుంటాడా? ఫోన్ సైలెంట్ లో ఒక్కడే పడుకుంటాడు. పక్కన ఒక అమ్మాయిని వేసుకొని ఏం మొగడైనా ఒక్కడే పడుకుంటాడా? బాప్రే, ప్రసాదం పెడతామంటే ఎవరు తినకుండా ఉంటారండి బాబు. ఈ రోజుల్లో ప్రసాదాలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసా మీకు? ప్రసాదాలు పిలిచి పెడుతున్నారు. ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదం పిలిచి పెడుతున్నారు ఆడోళ్ళు అయితే. కానీ ఒకటే, మొగుడికైతే పెట్టరు. రంకు మొగుడికైతే బాగా పెడతారు, కడుపు నిండా పెడతారు. మరి మొగుడు దగ్గర లేనిది రంకు మొగుడు దగ్గర ఉన్నది ఏందో నాకు అర్థం కాలేదు. అలాగే నేను ఒకళ్ళని అడిగితే మొగుడు అంట నెమ్మదిగా వేస్తాడంట, రంకు మొగుడైతే తెలియకుండా వేస్తాడంట. అందుకే రంకు మొగుడికి కనెక్ట్ అవుతారంట. అందుకు బయట వేరే ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఎప్పుడైతే నాకు తెలిసిందో నా బెడ్ మీద తను పడుకుందని చెప్పి, అప్పటి నుంచి నేను ఇంకా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసిన, వాడు డిస్టెన్స్ మెయింటైన్ చేసినాడు. ఇంత జరిగిన తర్వాత సీను లాస్ట్ ఇయర్ నన్ను స్టేషన్కి లాగాలనుకున్నారు ఇద్దరున్న. దాన్ని లేపుకొని వచ్చేసాడు. వచ్చేసి నన్ను స్టేషన్కి లాగాలని చూశారు ఇద్దరు కలిసి. వాళ్ళ ఆయన మంచి అతను చాలా. వాళ్ళ ఆయనతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు నాతోని. బట్ ఏంటంటే ఇప్పుడు కొవ్వు పట్టిన వాళ్ళకి, లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళకి మనం ఏం చెప్పలేం. అది వచ్చేసిందంటే లగ్జరీ లైఫ్ కోసం వచ్చేసింది వాడితోని. కానీ బాధ ఏంటంటే మేము ఉన్నామని తెలుసు కూడా వచ్చినారంటే వాళ్ళు ఏమనాలి అర్థం కావట్లేదు నాకు. మాకన్నా దిగజారిన వాళ్ళైతేనే మా లైఫ్లోకి వస్తారు, మా లాంటి వాళ్ళని మా జీవితాన్ని నాశనం చేస్తారు. మేము
చిన్నప్పటి నుంచి అందరి ప్రేమకి దూరం అయి బతుకుతాం. మగోడిది ఏముందండి, వాడు సిగ్గులేనోడు, కుక్కలాంటోడు, ఆడ అన్నం తిడితే ఆడు తింటాడు పోయి, ఎవరు ఇంత ముద్ద పెడితే పిలిచి తింటాడు. కానీ ఆ ముద్ద పెట్టే వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఈ కుక్క వేరే ఇంటి వాళ్ళది, దీనికి మనం పిలిచి ముద్ద పెట్టకూడదని చెప్పి. కానీ తెలిసి కూడా ఈ కుక్క వేరే ఇంటిదని చెప్పి పిలిచి ఒక ఆడద అన్నం పెట్టిందంటే దాన్ని ఏమనాలి? సంసారం అనాలా, సానిదనాలా? మాలాంటి వాళ్ళ జీవితాల నుంచి ఒక మగోని వేరు చేసి అది ఇప్పుడు వాడిని ఉంచుకుందంటే దాన్ని ఏమనాలి? నేనంటే ఇదే, అదో దాన్ని ఏమనాలి? మగోడు తప్పు ఉండదండి, ఆడదందే తప్పు. నేనైతే ఆడదాందే తప్పు పడతాను, మగోడు తప్పు లేదు. ఇప్పుడు మీరైనా ఉన్నారు, బయటికి పోతారు, మీ అంతా మీరు పోయింది వేరు, మిమ్మల్ని ఒకళ్ళు రెచ్చగొట్టి పిలిచింది వేరు. అందులో మీ తప్పు లేదు. మిమ్మల్ని రెచ్చగొట్టి పిలిస్తే వాళ్ళది తప్పు. అలాగే నా లైఫ్లో కూడా జరిగింది. నేనేదో 10 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న వాడితోని కొట్టుకోనో తిట్టుకోనో అనుమానం పడో గొడవాడు ఎట్లా రాత్రి అయ్యేటప్పుడు నా పక్కలో ఉండేవాడు, నాతో ఉండేవాడు. ఏం జరిగినా జరగకపోయినా నా షోల్డర్ వాడు. నాకు ఫస్ట్ వాడు వదిలేసినప్పుడు కూడా అంత బాధ అనిపించలే. కూల్ అండి, కామ్ డౌన్. కానీ వాడిని నేను ఎప్పుడు ఏమనను, దాన్నే తిడతా నేను లైఫ్ లాంగ్ బతికినంత కాలం, టిల్ మై లాస్ట్ బ్రీత్. నాకు అదే ఏ మోసం అయితే నన్నది పరిచయం చేసిందో అదే మోసం దాని లైఫ్లోకి రావాలి. ఎందుకంటే అంత కనెక్ట్ అయినా నేను వాడికి, నా హెల్త్ ఇష్యూస్ తెలుసు కూడా నాకు కనెక్ట్ అయ్యింది వాడు. అలాంటి వాడిని అది దూరం చేసేసింది. మొప్పుని దానికి భర్త లేడు, భర్త చనిపోయాడు, భర్త వదిలేశాడు, ఇంకేదైనా ఇష్యూ అయితే అది వేరు. నేను ఉన్నానని తెలిసి ఎట్లా వస్తుందండి అసలు? అది సిగ్గు అనేది ఉందా దానికి అసలు? మళ్ళీ 2 ఆడపిల్లలు, వాళ్ళని కూడా వేసుకొని వచ్చింది. లాస్ట్ ఇయర్ పోలీస్ స్టేషన్ వరకు పోయారు వాళ్ళు నా మీద కేసు పెట్టడానికి. పోలీస్ ఒకటే అన్నాడు, నాకు ఫోన్ చేసిండు, ఏమవుతాడు మా హస్బెండ్ వాళ్ళని దెంగిలేటి పంపించిండు. అర్థమైపోయింది స్టోరీ వాడు కాడ. అన్నదంట పోయి మా ఇద్దరిని బ్లాక్మెయిల్ చేస్తుంది, మా ఇద్దరిని పెళ్లి చేసుకోమని చెప్పంటే, చిన్నపిల్లలు అయితే కాదు కదా. నేను బ్లాక్మెయిల్ చేస్తే పక్కెక్కలేదు. అలాంటప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు మరి మీ ఆయనకి చెప్పాలి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి, మీ అమ్మకి చెప్పాలి, మీ అన్నకి చెప్పాలి, దేనికి చెప్పలేదు. అప్పుడు రుచిగా అనిపించింది. మొత్తం దొరికేటప్పుడు మొత్తం బ్లేమింగ్ అంతా నా మీద. నేను ఇంకా తీసి పడేసానండి, నా ఈక అనుకుని తీసి పడేసాను. తీసి పడేసిన తర్వాతే ఇన్స్టాలోని నా ఓన్ వాయిస్తో నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకప్పటి నుంచి నేను జనాలకి బాగా రీచ్ అయ్యాను. ఇదే తెలంగాణ, ఇదే ఆంధ్రాలోనైతే నా స్టేటస్లు ఎంతమంది పెట్టుకుంటున్నా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నేను బయటకు వస్తే నాకు చాలా మంది రికగ్నైజ్ చేస్తున్నారు, అక్క నేను మీ వీడియోస్ పెట్టుకుంటాం. అమ్మాయిలు కూడా మీరు మంచిగా మాట్లాడతారు, మీరు జనాల కోసం మాట్లాడుతున్నారు, మీరు రియల్ ఇది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు, మీ స్టేటస్ పెట్టుకున్నాం, మిమ్మల్ని చూసి మేము మారుతున్నామని. కానీ వీడియోస్లో మోటివేషన్ చేయడం చాలా ఈజీ అండి, బట్ అది మనం వచ్చేటప్పటికి చాలా కష్టం. అది మనం చేసుకోలేం. ఒకరికి మనం చెప్పగలం, కానీ అది మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం తట్టుకోలేము. అది జనాలు ఏమనుకుంటారని నా వీడియోస్ చూసి షీఈ్ ఎ స్ట్రాంగ్ పర్సన్. ఈవెన్ ఎందుకు మీరు కూడా నన్ను ఇప్పుడు ఇట్లా చూసినందుకు, మీరు స్టార్టింగ్లో చూసిన మీరు స్ట్రాంగ్ అనుకునే ఉంటారు. బట్ ఐ హ్యావ్ ఎమోషన్స్, ఐ హ్యావ్ ఫీలింగ్స్, ఐఎమ్ నాట్ షేరింగ్ టు ఎనీవన్. అవి ఏమవుతుందంటే లోపల ఉండి 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 గుండె పగిలిపోతుంది. ఆ పగిలేటప్పుడే నేను మందుకు బానిస అయినా. ఒకప్పుడు ఒక క్వార్టర్ తెచ్చుకుంటే 4 రోజులు తాగేదాన్ని, కానీ ఈరోజు ఫుల్ తాగుతాను నేను పొద్దున్న నుంచి సాయంకాలం వరకు. అది కూడా ఆంధ్ర వస్తేనే. నేను ఛత్తీస్గఢ్ పోతే తాగను మళ్ళీ. అక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు. నో స్మోకింగ్, నో డ్రింకింగ్, ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు, ఏమి ఉండదు. అక్కడ చాలా పద్ధతిగా ఉండాలి, చీరలోనే ఉండాలి. సో నేను ఇక్కడికి వస్తేనే ఇంత ఫ్రీగా ఉంటాను. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి నాకు 6-7 days అయిపోయింది. 6-7 days నుంచి నా లైఫ్ ఏంటో నేను చూసిన, బతికిన, ఎంజాయ్ చేసిన. నాతో ఉన్న వాళ్ళు కూడా అన్నారు, వీడియోలో చెప్పే దానికి నువ్వు బయట ఉన్నదని చాలా డిఫరెన్స్ ఉందని చెప్పి. ఒకవేళ నీ వ్యూవర్స్, నీ ఫ్యాన్స్ ఎవరైనా నీకు ఫోన్ చేసి మందు మానే ఖాన్ అంటే నువ్వు మానేస్తావా? లేదు. ఎందుకు మానలేను. నాకు వ్యూవర్స్ కానీ ఫ్యాన్స్, నాకు ఇన్స్టాలో ఎక్కువ మంది లేరండి, 15K ఫాలోవర్స్ ఉన్నారు. బట్ నా వ్యూస్ అయితే మిలియన్స్ మీద వెళ్తాయి. సో నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, అక్క 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 అంటారు. కొంతమంది ఉన్నారు ఎదవలు, అక్క అంటే
నుంచి అంటారు, అక్క అంటారు, మాట్లాడుకో కొట్టుకుంటాను అంటారు. అలాంటి కూడా ఉన్నారు ఇన్స్టాలో నాకు అక్క అని. సో నేను ఎవరిని నమ్మాలండి, ఎవరిని నమ్మాలి? నేను లైవ్లోకి పోతాను, సపోజ్ ఎప్పుడైనా పోతే లైవ్లోకి పోతాను, ఒకడు ఉన్నాడు హాయ్ అక్క యాడ్ మీ అంటాడు, ఒక 10 minutes 5 minutes చూస్తాడు, డైరెక్ట్ గా అక్క అని ఆ మాట అంటున్నాడు. సో నాకు వ్యూవర్స్ అయినా ఫాలోవర్స్ అయినా ఎవరైనా సరే నాకు ఇంకా మందు మానే, అది మానే, ఇది మానే అంటే ముందు మీరు నాకు వల్గర్ కామెంట్స్ పెట్టడం మానేయండి, నేను అన్ని మానేస్తా. అక్క అన్నప్పుడు అక్కలాగే చూడండి, అమ్మ అంటే అమ్మలాగే చూడండి. మీరు మరి అట్లా అన్నట్టోళ్ళని మీరు ఎందుకు బ్లాక్ చేయకుండా ఇంకా ఫాలోయింగ్ లో? నేను అసలు ఎవరిని ఫాలో చేయను, నేను ఎవరిని బ్లాక్ చేయను. మీరు చూసుకుని నా ఇన్స్టా ఐడి నేను ఎవరిని ఫాలో చేయను. మాక్సిమం చేస్తే నేను ఒక 30 members చేసిన. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఒకరి దగ్గర నుంచి ఇబ్బంది కలుగుతుందంటే మెటా అనేది మనకి ఒక ఆప్షన్ ఇచ్చిండు, బ్లాక్ చేసి రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి. మీరు ఎందుకు చేయలేదు అంటున్నారు? నేను ఎందుకు చేయలేదంటే నేను ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు అంటే అసలు వాళ్ళు మాట్లాడే మాటలు మీకు నచ్చుతున్నాయి కాబట్టి చేయలేదు. అలాగని కాదు, ఒక మాట నచ్చుతున్నాయి అంటే మనం రిప్లై ఇస్తేనే నచ్చుతున్నట్లు. అర్థమవుతుందా మీకు? మనం రిప్లై ఇవ్వకపోతే నచ్చినట్లే కదా, మనం సైలెంట్గా ఉంటే నచ్చినట్లే కదా. ఇప్పుడు ఒక బురద ఉందండి, మన దారి మనం పోతే ఆ బురద మన మీదకి రాదు, దాంట్లో రాయేస్తే ఆ బురద మన మీదకి వస్తుంది, అంతేనా? సో నేను వాళ్ళు పెట్టే మెసేజ్ నేను దేనికి నేను రిప్లై ఇవ్వను, చూసి వదిలేస్తా, లైట్ తీసుకుంటా. ఒకసారి చూస్తా, 2 సార్లు చూస్తా, మరీ ఎక్కువగా అయితే నేను అది డెఫినెట్ గా బ్లాక్ చేస్తాను. బట్ ఏంటంటే నేను ఇన్స్టాలో ఏ మెసేజ్ ఓపెన్ చేయను. నేను ఫస్ట్ ప్రొఫైల్ చెక్ చేస్తా, ప్రొఫైల్ జెన్యున్ గా ఉంది, ఎస్ పర్సన్ డీసెంట్ గా ఉన్నాడు, వీడియోస్ డీసెంట్ గా ఉన్నాయి అంటేనే ఎస్ నేను మాట్లాడతా, లేదంటే నేను అసలు మాట్లాడను. నాకేంటంటే వీడియో పెట్టుకున్నామా లేదా, వ్యూస్ వచ్చినాయా లేదా, కామెంట్స్ ఏమొచ్చినాయి, ఎస్ బ్యాడ్ కామెంట్స్ వస్తే మాత్రం వెంటనే డిలీట్ చేస్తా, అంతవరకే. నేను ఇంకా వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు పెట్టే కామెంట్స్ కానీ అస్సలు నేను పట్టించుకుని నాకు అవసరం లేదు. నేనైతే ఫాలో బ్యాక్ నేను ఎవరికి ఇవ్వను. నాకు ఫాలో చేసిన వాళ్ళు 15K members ఉన్నారు, ఎక్కువ లేరు, బట్ నా వ్యూస్ ఎక్కువ పోతున్నాయి అంతే, ఇంకేం లేదు. మీలో ఎవరు కోటేశ్వరులకి ఎలా వెళ్ళారు? ఇట్స్ ఏ బిగ్ డ్రీమ్ అండి అది నాది. యాక్చువల్లీ నేను ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పుడు కూడా కోన్ బనేగా కరోడ్పతి అని చెప్పి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసేవారు. దానికి నేను చాలా సార్లు ట్రై చేసినాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే దానికి కూడా సెలెక్ట్ అయినాను, నాకు వెల్కమ్ లెటర్ వచ్చింది. బట్ ఆ టైంలో నేను ఆంధ్ర వచ్చి ఉన్నాను. సో ఆ వెల్కమ్ లెటర్ రిటర్న్ వెళ్ళిపోయింది, ఎవరు తీసుకునే వాళ్ళు లేక ఆ పోస్ట్ మ్యాన్ తీసుకుని వెళ్ళిపోయాడు. అట్లాగే నేను ఎప్పుడైతే ఆంధ్రాకి షిఫ్ట్ అయినానో నాకు ఇలాంటి రియాలిటీ షోస్ పోవాలంటే చాలా ఇష్టం. నాకు ఎంత కష్టమని ట్రై చేస్తా, అయితే అయింది లేకపోతే లేదు. అయితే అప్పట్లోని స్క్రీన్ మీద డైలీ క్వశ్చన్ ఇచ్చేవాడు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, ABCD అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చి మనకి ఆన్సర్ ఇవ్వండి అంటే నా దగ్గర 2-3 సిమ్ములు ఉండి వెంటనే చేసేదాన్ని. సేమ్ ఒకే 2-3 సిమ్ములు అంటే 2-3 లేదు అంటే 2-3 సిమ్ములు అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం ఒక సిమ్, నా ఎక్స్ కోసం ఒక సిమ్, నా ఫ్రెండ్స్ కోసం ఒక సిమ్. కానీ ఎందులో కూడా రీఛార్జ్ ఉండదండి. మళ్ళీ ఎక్స్ కోసం ఒక సిమ్ అంటే అప్పట్లో, ఇప్పుడు ఎక్స్ కదా, అప్పుడు ప్రెసెంట్ కదా, ఇప్పుడు ఎక్స్. అయితే చేసేదాన్ని. చేసేటప్పుడు అన్ఫార్చునేట్లీ నాకు కాల్ వచ్చేది, ఇందులో ఫేక్ కాల్స్ కూడా వస్తుంటాయి. మీలో ఎవరు కోటీశ్వరులకు సెలెక్ట్ అయ్యారు, బొక్క భోషానం, అంత కట్టాలి ఇంత కట్టాలి అని చెప్పి. నేను నమ్మకపోయేసరికి ఇంటర్వ్యూస్ అయినాయి నాకు ఆన్లైన్. అప్పుడు కరోనా టైంలోనే ఇంటర్వ్యూస్ అయినాయి. ఇంటర్వ్యూస్ అయినప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసిండ్రు వాళ్ళు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇదే హైదరాబాద్ కి నాకు రమ్మన్నారు రిటర్న్ టెస్ట్ కి వచ్చిన. హోటల్ పేరు మర్చిపోయినాను, ఆడికి పోయిన హోటల్కి వెళ్ళి రిటర్న్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక వీడియో షూట్ అనేది ఉంటది, దానికి వీడియో షూట్ కి చేసిండ్రు. సెలెక్ట్ అయిన తర్వాత ఇంటికి పోయినా. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ కాల్స్ వచ్చినాయి, ఇంకా రావడం స్టార్ట్ అయినాయి, ఇంకా ఫైనల్కి వచ్చేసిన అన్నమాట. అప్పుడే నాకు తెలిసింది 1,50,00,000 మందిలోని నాది 8th నెంబర్ అంట. వావ్, సూపర్. 1,50,00,000 మందిలో నాది 8th నెంబర్. అప్పుడే తెలిసింది నాకు. సో మళ్ళీ వాళ్ళందరూ ప్రోమో తీసుకోవడానికి ఇంటికి వచ్చిండ్రు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రోమో తీసుకున్న తర్వాత అది ప్రోమో అయిన ఒక 15 days కి 20 days కి మళ్ళీ నాకు కాల్ వచ్చింది. మళ్ళీ నేను హైదరాబాద్ 7 acres అన్నపూర్ణ స్టూడియోలోనే, అప్పుడే బిగ్ బాస్ సెట్ కూడా ముందేసింది. వెళ్ళిన 1 day లో 4 days షూట్ కంప్లీట్ అయిపోయింది.
అట్లా వచ్చినానండి. జూనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గర నుంచి చూస్తున్నాను. ఎట్లయితే మీకు ఇంకా కొంచెం లాంగ్ లోనే ఉన్నారు, అతనైతే ఇంకా దగ్గరగా ఉన్నారు. దగ్గర జరగనా? వద్దు, అప్పుడు అతను త్రిపుర షూటింగ్ లో ఉన్నారు అనమాట. అప్పుడు కొంచెం బాడీ గేడి మెయింటైన్ చేస్తున్నారు కదా, మస్తుగా ఉన్నారు. కాకపోతే ఏంటి నాకు కొంచెం ఎలా అనిపించారు జూనియర్ ఎన్టీఆర్ గారు? బా సూపర్. మాట గాని అతనిది రిసీవింగ్ చేసుకునేది కానీ అస్సలు గర్వం అనేది లేదు అతనికి. అసలు అప్పుడు అంతకు ముందు వరకు నేను అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే అందరూ అనేవారు చాలా పొగరు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, చాలా మందికి చెప్తుంటారు కదా. నేను అట్లాగే రూమర్స్ వినేదాన్ని. అది ఏం లే, హీఈస్ ఎ వెరీ సింపుల్ అండ్ డీసెంట్ పర్సన్ అండి. నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను అతనికి. ఎన్ని డేస్ చూసారు మీరు జూనియర్ ఎన్టీఆర్? వన్ డేలో 4 షూట్స్ అయిపోయినాయి. అమ్మా అని పిలుస్తారు ఎవరైనా సరే, ఆడపిల్ల చిన్నపిల్ల అయినా సరే అమ్మా అంటారు. మేము ఆ షూట్ అయినప్పుడు ఒక హ్యాండిక్యాప్ పర్సన్ కూడా వచ్చిండ్రు. అతనికి దగ్గరుండి వీల్ చైర్ లో తీసుకొచ్చి హాట్ సీట్ లో కూర్చోబెట్టిండ్రు. నేనైతే ఫిదా అతను దీనికి. అంటే టీఆర్పీ కోసం దేనికోసం చేసిన చెప్పి జనాలు చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అదేం కాదు, అతని నేచరే అది, ఆయన తత్వమే అది, అతని నేచరే అది. నేనైతే బిగ్ ఫ్యాన్ అయిపోయాను అతను. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవారు? చాలా అమ్మ ఎవరిని అమ్మ. సరే, మీరు పార్టిసిపేట్ చేశారన్నారు, పార్టిసిపేట్ చేశారా? చేసిన. ఎన్ని డబ్బులు ఎక్కువ సంపాదించలేదు అప్పటికి. కొంచెం మెంటల్ డిప్రెషన్, హెల్త్ ఇష్యూస్ ఉండే వల్ల 360కి వచ్చేసారు. 3,60,000. ఓకే, మీరు స్టడీయింగ్ 10th అన్నారు. అక్కడ అడిగేటి ఏమో చాలా చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు. ఏమో ఆ టైంలో వచ్చేసాయండి అంతే. ఏం నాకు తెలీదు, నాకు వచ్చింది నేను చెప్పి. ఫాస్టెస్ట్ ఫింగర్ది తొందరగానే అయ్యింది. ఓకే, మీరు చూస్తే మాట్లాడడానికి చాలా ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారు. నిజం చెప్పండి, మీరు 10th-ఏనా? 10th. లేదంటే MBBS FRCS గోల్డ్ తెలియదు 10th. మీలాంటి వాళ్ళందరితో మాట్లాడి 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 వచ్చేసింది. నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? ఏముంది, ఏమీ లేదు. ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండాలి, మంచి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నా. కాకపోతే ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి, వస్తారు. అది ఎప్పటికైనా వస్తారులేండి. నా వీడియోస్ 10 మందికి రీచ్ అవ్వాలి. నేను పడ్డ బాధలన్నీ వాళ్ళకి తెలియాలి. ఎవరికి శాశ్వతం కాదు, ఎవరైనా మధ్యలో వదిలేస్తారు. సో మీరు చూసే ఉంటారు ఇన్స్టాలో నా వీడియోస్ చాలా పద్ధతిగా ఉంటాయి, సాంప్రదాయంగా ఉంటాయి. అదే నేను చూసాను. లైక్ ఎట్లా అంటే మీ వీడియోస్, మిమ్మల్ని నేను ఇక్కడ పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇన్స్టాలో మీరు చాలా శారీ కట్టుకొని వేరే డ్రెస్సులు లేకుండా అన్ని శారీస్తోనే ఉన్నాయి వీడియోస్. అబ్బా, నేను అనుకున్నా సాంప్రదాయాన్ని శుద్ధి అని చెప్పేసి ఆ సాంగ్ ఇట్లా నాకు వచ్చేసింది. మీరు ఇక్కడికి వచ్చి చూసేసరికి నడుము కనిపించుకుంటూ, చెస్ట్ కనిపించుకుంటూ, ఏంటి అసలు మీరేంటి? ఆ సామెత ఒకటి గుర్తొచ్చింది, చేసేవనే దూరేవని గబ్బు గుడిసెలు, చేసేవని దేవుడి పూజలు అనే సామెత మీకే వర్తిస్తుంది అనుకున్నా, తెలుసా? అవునా? యాక్చువల్లీ నేనైతే ఇట్లా కానీ కాదండి, చెప్తున్నాను కదా. నేను అంటే ఒక అందమైన అబ్బాయి పిలిచాడని ఇట్లా రెడీ అయ్యి వచ్చారా? అలాగని కాదు, నేను అసలు ఇట్లా కానే కాదు. అయ్యో, నాకు నేను వేసుకుంటాను. లే, అలాగని కాదు. ఏంటంటే పద్ధతిగా ఉన్న రోజులన్నీ ఉన్నా, ఒక్కరికి సొంత అయి ఉన్నా, చీర కట్టుకున్నా, నైటీలు వేసుకున్నా, ఇంట్లోనే సాంప్రదాయంగా ఉన్నా. ఏమైంది, లాస్ట్కి పెట్టిపోయిండు. ఏం పెట్టిండు? ఇదే పెట్టిపోయిండు. మనం ఎంత పద్ధతిగా ఉన్నా, ఎట్లా ఉన్నా, ఎవరికి నచ్చనప్పుడు మనలో ఉన్న ఫీలింగ్స్ ని, మనలో ఉన్న హ్యాపీనెస్ ని ఎందుకు ఎవరి కోసమో వదిలేసుకోవాలి? పోయినాడు. అట్లీస్ట్ మనల్ని మనం ప్రేమించుకొని హ్యాపీగా ఉండాలి. మనకు నచ్చింది మనం చేయాలి. వాడి కోసం చీర కట్టుకొని, కుంకుమ పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, ఆడపిల్లలాగా ఉన్నందుకు వాడు ఏమైనా నన్ను తీసుకెళ్లి కోడలుగా యాక్సెప్ట్ చేసిండే? చేయలే. ఒక చేసుకున్నాడు, ఎన్ని రోజులు వాడుకోవాలనుకున్నా అన్ని రోజులు వాడుకున్నాడు. వాడికి సరైన ఆప్షన్ దొరికేటప్పుడు వాడు నన్ను వదిలిండు. సో ఇంకా వాడు ఉన్నప్పుడు కూడా నేను చేయలేను ఏమి కూడా, నేను నా మనసులో ఉండిపోయి కాబట్టి ఇప్పుడు చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు నచ్చినట్లు బతుకుతున్నా. నాకు ఇట్లానే బతకడం ఇష్టం. ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, మనకు నచ్చింది మనం చేయాలి. ఒకరి కోసం ఒకప్పుడు చేయలేనివన్నీ ఇప్పుడు చెయ్యాలి. వాడు ఏం కోల్పోయాడో వాడు తెలుసుకోవాలి. వాడు ఏం కోల్పోయాడో వాడి లైఫ్లోని, వాడు ఎట్లాగా ఒకరిని మోసం చేస్తే ఒక మనిషి ఎట్లా మారిపోతారో వాడు తెలుసుకోవాలి. ఒక ఆడది కానీ ఒక మగోడు ఉన్నాడండి, పెళ్ళైన మగోడు, వేరే దాని దగ్గర దేనికి పోతున్నాడు? ఏం వాడి పిల్లం దగ్గర ఉన్నది అదే, వేరే దగ్గర ఉన్నది అదే, దేనికి పోతాడు? ఇక్కడ చేయలేనివి అక్కడ చేయడానికి.
ఇక్కడ చేయలేనివి అక్కడ చేయడానికి. ఇప్పుడు మొగోడు ఉన్నాడు, పిల్లానికి ఏదో వంకర టింకరగా చేయమంటే చేస్తుంది, అది చెయ్యదు. అదే ఉంచుకునేది అయితే చేస్తుంది. ఒక ఆడది ఉంది, ఒక మొగోడు భర్త దగ్గర చేయించుకోలేనివన్నీ రంకు మొగుడు దగ్గర చేయించుకుంటుంది. అట్లా మేము కూడా మమ్మల్ని వదిలేసినాడు చెప్పి మేము ఎందుకు ఏడుస్తూ కూర్చోవాలి? మా లైఫ్ మేము బతుకుతున్నాం, మేము హ్యాపీగా ఉండాలి. ఇంకా ఆడు కాకపోతే ఇంకోటి బోల్డ్ మంది. ఏందండి ఈ హైదరాబాద్లో ఆటోలకు కరువా లేదంటే అబ్బాయిలకు కరువా? ఊబర్ నొక్కలు కానీ 100 వస్తున్నాయి, ఈడ 100 మంది కనెక్ట్ అవుతున్నారు. ఇంకా అలాంటప్పుడు ఇంకెవడు పోయినోడు కోసం ఆ బాధపడుతూ కూర్చోడం ఎందుకు? వచ్చేవాడికి వెల్కమ్, వెళ్ళేవాడికి గుడ్ బై. మీ పేరేం పేరు? కరీమా. కరీమా అంటే ముస్లిం కదా? ఎస్. మీరు మీ చేతికి దేవుడి ఇక్కడ బొట్టు అవి ఇవి చాలా చూసాను. ఇది టెంపుల్స్ కి కూడా వెళ్తారు అని చెప్పేసి విన్నాను నేను. ఏంటిది అసలు స్టోరీ? నేను కరీమా ఇది దేవుడిది కాదు, యాక్చువల్లీ ఇది రాఖీ. రాఖీ ఇది మా సిస్టర్ కట్టింది. ఎందుకు అబద్ధం ఆడాలి? మా సిస్టర్ నాకు ఇప్పటికి రాఖీ కడుతుంది. తమ్ముడని అక్క అన్న అని ఇప్పటికి రాఖీ కడుతుంది. రాఖీ పండుగ అనేది అన్న చెల్లెళ్ళకి సంబంధించిందే కాదు, సిస్టర్స్ కూడా కట్టుకుంటారు, ఎందుకంటే బాండ్ అనేది. తర్వాత ఇది అంటారా, ఇది యాక్చువల్లీ మేము మామూలు సరదా గుడికి పోయినాము, గుడికి పోతే ఆడ పెట్టుకున్నాను. నెక్స్ట్ మా ట్రాన్స్ కమ్యూనిటీలో మేము బొట్టు ఇక్కడ అందుటి మా కుంకుమ పెట్టుకున్నా, మెల్లో మంగళసూత్రాలు వేసుకున్నా, అది మా గురువు పేరునే ఉంటది. మా గురువే మాకు భర్త. మా గురువు ఒకవేళ లేకపోతే మేము ఇంకా వైట్ చీర కానీ అది కట్టుకుంటాం. సో మా గురువు ఉన్నారు కాబట్టి నేను బొట్టీడే పెట్టుకుంటాను. శతమానాలు వేసుకున్నా మా గురువు పేరు మీద వేసుకుంటాను నేను, ఎందుకంటే మా గురువే భర్త మాకు. నాకు ఒక డౌట్ అండి, నాకే కాదు చాలా మందికి డౌట్. మీరు ఓపెనింగ్స్కి వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, సరే ఆ పెళ్ళిలో పూర్ ఫ్యామిలీ పెళ్ళిళ్ళు ఉండొచ్చు, ఓపెనింగ్స్ చేసిన వాళ్ళు కొంచెం అప్పుల పాలయ్యి ఉండొచ్చు. మీరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మీరు ఎందుకు డిమాండ్ చేస్తారు? దేవుడి బ్లెస్సింగ్ కన్నా మీ బ్లెస్సింగ్స్ అనేటివి అంత కాస్ట్లీయా? అంత డిమాండా? అంత గొప్పవా? గొప్పవి, చాలా గొప్పవి. మీరు ఎందుకు డిమాండ్ చేస్తారు? అంటే ఇప్పుడు సరే వాళ్ళు ఇచ్చినంత తీసుకోరు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు? చూడండి, ఇబ్బంది పెడుతున్నా అంటే మాకు ఎలాంటి సైడ్ బిజినెస్ అనేది లేదు, మాకు ఎలాంటి అంటే ఫస్ట్ వినండి, మీరు క్వశ్చన్ అడిగారు దానికి ఆన్సర్ ఇస్తుంది. మాకు పెంచడానికి తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. మేమున్న కమ్యూనిటీలో కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు బయటికి రాలేరు, వాళ్ళకి డయాబెటీస్ ఉంటాయి, ఏవో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇవి ఉంటాయి, వాళ్ళకి మెడిసిన్ మీదే బతుకుతారు. ఇప్పుడు 10,000 ఇస్తున్న దాత దగ్గర ఒక 20,000 అడుగుతాం, తప్పే ఉంది. అడగంది అమ్మ కూడా ముద్ద పెట్టదంటారు, అంతేనా? ఆకలి వేస్తుందని చెప్పి అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాంటిది మేము అడుగుతాం. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని ఇవ్వని వాళ్ళు చెడ్డోళ్ళు, ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళు అని మేము అనం. మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ ఒకటే, కాకపోతే అడుగుతాం. ఇచ్చే మనస్తత్వం వాళ్ళకుంటే వాళ్ళు ఇస్తారు, ఇవ్వాలని లేకపోతే సరే అంటారు. అది డిమాండ్ కాదండి, రిక్వెస్ట్. మేము ఎవరిని కూడా డిమాండ్ అంటే ఎట్లా ఉంటది, ఏయ్ నువ్వు ఇవ్వరా అంటే అది డిమాండ్. ఇవ్వండి. మా ఇంట్లో కూడా ముసలి వాళ్ళు ఉన్నారు, తింటారు. ఈ వేలో ఎప్పుడు చూడలేదు, వినలేదు, ఎవరు చూడలేదు కదా. మీరు చూడలేదంటే ఇప్పుడు జరిగిన దగ్గర, ఇప్పుడు ఇలాగన్న దగ్గరే వీడియో తీస్తారు కానీ ఇలాగన్న దగ్గర ఎవరు వీడియో తీరు, అంతేనా? ఇలాగన్న దగ్గర చూడండి. ఫస్ట్ ఎక్కడైనా సరే మా ట్రాన్స్జెండర్స్ ఫస్ట్ వెళ్ళినట్టు ఇట్లానే అంటాం దాతలకి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాని వల్లే మా కడుపు నిండుతుంది. మా వల్ల మా ఇంట్లో ఉన్న 10 మంది ముసలి వాళ్ళకి కడుపు నిండుతుంది, అంతే తప్ప మేము వెళ్ళంగానే ఒక రాళ్ళో, రెప్పలో, రాడ్లో, కర్రలో తీసుకొని పోము. మేము చేతులు జోడించి అడుగుతాం. కాకపోతే ఏంటంటే చేతులు జోడించిన వీడియో ఎవ్వరు తీయరు, అక్కడ ఘర్షణ అయ్యే వీడియో తీస్తారు. ఘర్షణ కూడా ఎవరి వల్ల అవుతుంది? దాతల వల్లే అవుతుంది. మేము అడిగినాము, ఇస్తే నువ్వు ఇచ్చినావు, ఇవ్వకపోతే అది కూడా నీ ఇష్టం, మేము దానికి డిమాండ్ అనేది ఏం లేదు. నువ్వేంటి అట్లా మాట్లాడతారు కదా. ఆ టైంలో ఎవరికైనా కాన్వర్జేషన్లో కొంచెం మీరు హై పిచ్లో మాట్లాడినప్పుడు మేము కూడా హై పిచ్లో మాట్లాడతాం, మీరు నెమ్మదిగా మాట్లాడితే మేము కూడా నెమ్మదిగా మాట్లాడతాం. మీ ఇంటికి వచ్చినంత మాత్రం మేము దిగజారిపోలేదు కదా. మీ షాప్కో లేదంటే హౌస్ వార్మింగ్కో దేనికో వచ్చినంత మాత్రం మేము దిగజారిపోలేదు. మేము బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినాం. మేము అడిగినాము, నచ్చితే ఇవ్వండి, నచ్చకపోతే లేదు. కానీ ఫస్ట్ మేము అడిగే పద్ధతి కూడా మీరు చూడండి, గమనించండి. మేము అడుగుతాం దాతలకి, సరిపోదండి కొంచెం ఎక్కువ ఇవ్వండి అంటాం. అది మీకు నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు.
ఇప్పుడు కోట్ల ఖర్చు పెట్టి షాపింగ్ మాల్ ఓపెన్ చేసి లక్షలు ఖర్చు పెట్టి ఇల్లులు కట్టిన వాళ్ళకి మాకు ఇవ్వడం పెద్ద లెక్క కాదండి. బట్ ఇచ్చే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, పుచ్చుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ మధ్యలో ఉంటారు చూసారా రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకి అంత ఇవ్వద్దు, వీళ్ళకి ఎంత ఇవ్వద్దు, వాళ్ళకి అంత ఇవ్వద్దు, వాళ్ళు పెట్టిన పుల్లల వల్లే గొడవలు అవుతాయి అంతే తప్ప వాళ్ళు బ్యాడ్ కాదు, అలాగని మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా బ్యాడ్ కాదు. ఎట్లా అంటే ఒకవేళ ఇయ్యకపోతే ఇది లేపేస్తా లేదు, అది చాలా రాంగ్ అండి. అది నేను చెప్తున్నాను కదా, ఎవరో భైరూపీలు అట్లా చేస్తారు కానీ నిజమైన ట్రాన్స్జెండర్స్ అట్లా ఎప్పుడు చేయరు. బతుకు తెరువుకి ఇట్లాగా మాలాగా చీరలు కట్టుకొని తిరుగుతారు చూసారా, వాళ్ళు చేస్తారేమో. ఎందుకంటే వాళ్ళు ఇంకా మగవాళ్ళ లక్షణాలు ఉంటాయి, వాళ్ళు మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళ లక్షణాలు ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ కి అట్లాంటిది ఏమి ఉండదండి. వాళ్ళ ట్రాన్స్జెండర్స్ మనసు సున్నితంగా ఉంటది, వాళ్ళు ఒక అమ్మాయిలాగే ఫీల్ అవుతారు, ఒక అమ్మాయిలాగే భావిస్తారు. ఏదో మేము అట్లా చేసినట్టు మా ఇజ్జత్ మా పరువు మేము తీసుకున్నట్లేగా, మేము అట్లా ఎత్తినామంటే మా ఇజ్జత్ మా పరువు మేము తీసుకున్నట్లేగా. సో అట్లా మేము ఎందుకు బిహేవ్ చేస్తాం? ఎవరో ఎదవలు చేస్తారు అట్లాగా, బైరూపులు చేస్తారు తప్ప ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు అట్లా బిహేవ్ చేయరు. మీరు ఇక్కడే కాదు, నార్త్ లో నేను చూడండి, మేము చేతులు జోడించి అడుగుతాం. మాకు అక్కడ నార్త్ లో అయితే లక్షలు ఇచ్చే దాతలు ఉన్నారు. ఇక్కడ నాకు సౌత్ గురించి తెలియదు కానీ నార్త్ లో అయితే ఇంట్లో కూర్చోబెట్టి పిలిచి సినిమా యాక్టర్ ఇల్లులు పనికిరావు అట్లా ఉంటాయి ఇల్లులు అవి, డూప్లెక్స్లు అలాంటి పెద్ద పెద్ద ఇంట్లో కూర్చొని మేము పద్ధతిగా తిని టిఫిన్ చేసి వాళ్ళు ఏది ఇస్తే తిని ఢోలక్ అతను ఉంటారు, అతను వాయిస్తే 1 గంట 2 గంటలు ఆడి వాళ్ళు లక్షిస్తారు. మేము చేతులు జోడించి 2 లక్షలు అడుగుతాం, 50,000 అడుగుతాం, ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు లేరు? ఇక్కడ మనసు మంచిదై ఉండాలండి. కానీ ఎవడో ఏదో తప్పు చేశాడని చెప్పి అందరినీ బ్లేమ్ చేయకూడదు. రిక్వెస్టింగ్ గానే అడుగుతాం మేము. ఇప్పుడు 10,000 ఇస్తున్న దాతకి ఇంకొక 5,000 పెంచి ఇవ్వండి అంటే ఎందుకు? మా ఒక్కరి కడుపు నింపుకోవడానికి కాదు, మాలాంటి వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యి మా కమ్యూనిటీలో ఉంటారు, వాళ్ళకి ఎవరు చూసే వాళ్ళు ఉండరు, వాళ్ళ కడుపు కూడా నిండుతుంది. అందుకని అడుక్కోవడం వేరండి, లాక్కోవడం వేరు. మేము అడుక్కుంటాం, లాక్కోం. ఓకే, మేము పద్ధతిగా గౌరవంగా అడుక్కుంటాం. ఎందుకంటే మేము బ్లెస్సింగ్స్ ఇచ్చినాం కాబట్టి అడుగుతున్నాం, లేదని మేము అది కూడా అడగం. అదే అడుగుతున్నాను, మీ బ్లెస్సింగ్ అంత కాస్ట్లీయా అని. కాస్ట్లీ అని కాదండి. ఇప్పుడు గుర్రం గడ్డితో ఫ్రెండ్షిప్ చేస్తే గుర్రం ఏం తినాలి? గడ్డి తినాలి. ఫ్రెండ్షిప్ చేస్తే తినదుగా. ఇప్పుడు మా బ్లెస్సింగ్స్ కాస్ట్లీ అని చెప్పి మేము బ్లెస్సింగ్స్ ఇవ్వడం మానేస్తే మమ్మల్ని ఎవడైనా ఒక పూట తీసుకెళ్ళి అన్నం పెడతాడా? నన్ను పెడతాడు, నా వెనకని 20 మందిని తీసుకెళ్ళి పెడతాడా? 1 రోజు పెడతాడు, 2 రోజులు పెడతాడు, ఎంత బలిసున్నాడని సరే. 3వ రోజు పెడతాడా? పెట్టడు. ఒంటికి బట్ట కావాలి, కడుక్కోవడానికి ఫేస్ వాష్ కావాలి, నడవడానికి చెప్పులు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, రోజు అయితే వేసుకోవడానికి మందులు కావాలి, మెడిసిన్స్. పనులు చేసుకోవచ్చుగా. ఎవరిస్తారు? నా ఎందుకు ఎవరిస్తున్నారు? ఇప్పుడు ట్రాన్స్ లో వర్కర్స్ ఎవరు లేరా? సరే, ట్రాన్స్ వర్కర్స్ అన్నారు, ఇప్పుడున్న జనరేషన్ లో ట్రాన్స్ వర్కర్స్ ఉన్నారు. ఎందుకు పోలీసులు? అదే రేవంత్ రెడ్డి గారి దయ వల్ల ఇప్పుడు ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారు. సరే, ఇప్పుడు టీనేజర్స్ కాబట్టి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు. మేమంటే ఫస్ట్ జనరేషన్ వాళ్ళమి, మాకెవరు ఇస్తారు జాబ్స్? ఆల్రెడీ మీరు చేసా అన్నారుగా. నేను చేసినానండి. ఇప్పుడు నా ఏజ్ బార్ అయిపోయింది కదా. ఇప్పుడు నా డ్రెస్సింగ్ చూసిన ఏజ్ మీరు ఇచ్చేయకండి, నా ఏజ్ బార్ అయిపోయింది. సరే, నాది వదిలే, నాకన్నా ముసలి వాళ్ళు ఉన్నారు, థమ్స్ వేసేవాళ్ళు, వాళ్ళకి ఏ ఉద్యోగాలు రావు, వాళ్ళకి ఏ పని చేత, వాళ్ళు నడవడం చేత కాదు, వాళ్ళు ఆడిపోయి పని చేయాలి. వాళ్ళకి పెంచడానికి మమ్మల్ని పెంచడానికి మా పిల్లలు ఉంటారు. అర్థమైందా మీకు? మాకు అప్పట్లోనే ఉద్యోగాలు ఇచ్చుంటే మేము ఇట్లా అడుకునే వాళ్ళం కాదుగా. అప్పుడే మాకు సొసైటీ ఒక నేమ్ ఇచ్చుంటే ఊరి చివరిని ఉండేవాముగా. మేము ఊరి మధ్యలోనే ఉండేవాళ్ళం, మేము అందరితో పాటు. మమ్మల్ని మేమేంటో తెలిసిన వాళ్ళకి మేము అర్ధనారీశ్వరులు అండి, మేమంటూ తెలియని వాళ్ళకి మేము కొజ్జాలమే. ఓకే, పగలు చూస్తే మమ్మల్ని చీ అంటారు, అదే రాత్రి అయ్యేటప్పుడు అదే ప్లేస్ లో నుంచి ఎవడైనా వచ్చి మమ్మల్ని గోకుతాడు. దీంట్లో కూడా చాలా వెరైటీ పీపుల్స్, అపరిచితులు చాలా మంది ఉన్నారు ఈడ కూడా. అర్థమవుతుందా మీకు? సో మేము రిక్వెస్ట్ చేసిన వీడియోలు ఎవ్వరు మీకు సెండ్ చేయరు. మేము వల్గర్ గా మాట్లాడిన వీడియోస్ మాత్రమే సెండ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీస్ కావాలి. అమ్మా బాబు అయ్యా అంటే ఎవ్వరు చూడరు, నీ అయ్యా నీ అమ్మ అంటేనే చూస్తారు వీడియోలు, ఏదో కంటెంట్ ఉందని చెప్పి. కానీ ట్రాన్స్జెండర్స్ ఇట్లా చేతులు జోడించిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత పద్ధతిగా అడుగుతారు అనేది. మిస్ ఇండియా ట్రాన్స్ కేటగిరీలో మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ వచ్చారు కదా. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఆ రన్నరప్కి మీ స్ట్రక్చర్ బాగాలేదు అని చెప్పేసి, మీ
ఐ మీన్ మీ చెస్ట్కి ఇంజెక్షన్స్ వేయించుకొని అవి ఇవి చేశారని చెప్పేసి విన్నాను, అది ఎంతవరకు నిజం? లే అది ఇంజెక్షన్సే కదా, సిలికాన్ పెట్టించుకున్నాను నేను డైరెక్ట్గా. సర్జరీ అది. బ్రెస్ట్ ఇంప్లాంట్ పెడతారు ఈ రోజుల్లో, ఆడవాళ్ళు కూడా పెట్టించుకుంటున్నారు. బిపాషా బాసు, సన్నీ లియోన్, శిల్పా శెట్టి వీళ్ళందరూ పెట్టించుకున్నారు ఇప్పుడు. అప్పట్లో నేను పెట్టించుకున్నాను. 2010లో ఉందా అది? ఉంది. 2010లో నేను సిలికాన్ పెట్టించుకున్నాను. ఇప్పటిదాకా మీ బాడీ పైన మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు? మీరు ఊహించలేనంత, నేను చెప్పలేనంత. ఓ 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు? లేదు ఇంకా కిందకి 20, 10 నుంచి 20 లోపు. 20 లోపు. మీకంత డబ్బు ఎక్కడదండి? అబ్బా, నేను చెప్పినా కదా, ఇక్కడ ఎట్లయితే ఓపెనింగ్స్ కి అట్లా వెళ్తారో సేమ్ అదే విధంగా మా నార్త్ లో కూడా కల్చర్ ఉంది. టోలీ అని ఉంది. బదాయిలకు పోతాం, పెళ్ళిళ్ళు అయినా పిల్లలు పుట్టినా పోతాం మేము. అక్కడ ఏంటంటే మేము డైరెక్ట్ గా ఇంటికి పోతాం. ఇట్లా మండపం ఆ ఏరియా ఒకటి మాకు కట్టేసి ఉంటది. ఇప్పుడు రాయ్పూర్ ఉంది, ఆ సిటీ అంతా మేమే అడుగుతాం, వేరే వాళ్ళు వచ్చి ఎవరు అడగరు, మేమే ఉంటాం ఆడ. అట్లానే మేము ఉండేది భిలాయ్ పవర్ హౌస్. ఆ భిలాయ్ పవర్ హౌస్ పక్కన ఉన్న ఊర్లన్నీ మావే. సో ఆ పవర్ హౌస్ లో మేము తప్ప ఇంకెవ్వరు అడగం. వేరే వాళ్ళు ఇట్లాగా సిగ్నల్ అడగడం కానీ కొట్లాడడం ఏం ఉండదు. అక్కడ ఓన్లీ 2 seasons అడుగుతాం మేము, ఒక దివాళీ, ఒక హోలీ. దివాళీ 1 month అడుగుతాం, హోలీ 1 month అడుగుతాం. దివాళీలో మాకు అప్రాక్సిమేట్లీ అప్పట్లోని 40-30 వచ్చేది, ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. షాప్ కి 1100, 2100 ఇయర్లీ వన్స్ 2 times అడుగుతాం కాబట్టి ఇస్తారు. దివాళీలో ఇచ్చినంత హోలీలో ఇవ్వరు. దివాళీలో ఒకవేళ 2100 ఇస్తే హోలీలో 1100 ఇస్తారు. అట్లాగా. అది కాక మాకు పెళ్ళిళ్ళు అయినా పిల్లలు పుట్టినా మేము టోలీకి పోతాం డైరెక్ట్గా. సో అక్కడ వాళ్ళు ఇచ్చిన దాతలు అవి ఇవన్నీ కలుపుకొని ఉంటాయి మనకి. నేను దాచుకున్న డబ్బులు కానీ అవి కానీ ఇవి కానీ మనకి వాళ్ళు ఒక హిస్సా అనేది ఇస్తారు, ఒక హిసాబ్ అనేది ఇస్తారు. సో అట్లా ఎర్నింగ్ చేస్తాను కాబట్టి అవే ఖర్చు పెట్టుకుంటాం మన ఒంటి మీద. అంటే మీ ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారనమాట, మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే తను ఒక మగాడిగా ఉండడం కన్నా ఈ ట్రాన్స్గా ఉండడానికే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకు ఫీల్ అవుతుందో అడగండి అని చెప్పేసి అన్నారు. అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీ అండి నేను ట్రాన్స్ గా పుట్టిన. అంటే ఒక మొగాడిగా పుట్టడం కన్నా ట్రాన్స్ గా పుట్టడం హ్యాపీ అని. నేను ట్రాన్స్ గా పుట్టలే, నేను పుట్టింది బాయ్ కానీ, కాకపోతే జెనెటికల్ ప్రాబ్లం వల్ల నేను ట్రాన్స్ గా అయినాను. బట్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటారు ఏంటండి, ఏమో కూడా తిన్నగా ఉన్నాడండి. 3 నెలలు 3 సంవత్సరాల వరకు, ఎందుకంటే 3 నెలల పాప కూడా రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? 3 నెలల పాపకి రీసెంట్ గా మహారాష్ట్రలో జరిగింది, మీరు చూసినారో లేదు? దేనికండి అంత దూల ఉంటే గోడకు బొక్కెట్టుకోవాలి, గోడకి బొక్కెట్టుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు ఏం కనిపిస్తుందండి, ఏం కనిపించింది అసలు దేనికి? అలాంటి ఎదవ మొగోళ్ళుగా పుట్టే కన్నా మేము ఇట్లా ఉండడం హ్యాపీగా ఉంది మాకు. ఇట్లానే హ్యాపీ మేము. ఎందుకంటే 3 నెలల పాపకి 30 సంవత్సరాల అమ్మాయికి తేడా తెలియకుండా ప్రవర్తిస్తున్న ఒక మొగోడు కన్నా మేమే చాలా బెటర్ మేము. వాడికి 3 నెలల పాపలో ఏం కనిపించుంటుందండి? రేప్ చేస్తున్నారు, ఏం కనిపించుంటుంది? అసలు ఏమైనా కనిపిస్తుంది అక్కడ? అలాంటి అమ్మాయిని అట్లా ముట్టుకోవాలన్నా వాడు అసలు మనిషి పుట్టికే పుట్టినాడు, అసలు వాడు ఒక అబ్బకే పుట్టినాడా? వాళ్ళకన్నా మేమేం బెటర్ అండి. అమ్మాయిలు ఆపదలో ఉన్నారంటే మేము ఆదుకుంటాం. అమ్మాయిలు ఆపదలో ఉందన్న, బాధలో ఉందన్న మేము ఆదుకుంటాం. వాళ్ళకన్నా మేమే చాలా బెటర్. నేను ప్రతి మగోడికి ఒకటే చెప్తానండి, దోలు వచ్చిందా గోడకు బొక్కెట్టుకోండి, అంతేగాని ఎవరు పడితే వాళ్ళ దెంగకండి. నీ అయ్యా, నేను సీరియస్ గా చెప్తున్నా. ప్రతి మొగోళ్ళు అంతే అంటారు? అంతే, ప్రతి మొగోడు అంతే నా దృష్టిలో. ఈవెన్ మా నాన్న బతుకుంటే మా నాన్న కూడా అంతే, నా అన్నదమ్ములు ఇప్పుడు బతుకున్న వాళ్ళు అంతే. నాకు ప్రతి మొగోడు ఒకలాగే కనిపిస్తాడు. ఏందా గొప్ప? ఏముంటదండి, మహా అయితే ఇక్కడ నుంచి ఇంత ఉంటది, 3 ఇంచుల నుంచి 6 ఇంచులు ఉంటది, అంతేనా? దేనికి అంత గొప్ప? ఏముంది అందులోని? గట్టిగా అయితే ఒక్కసారే చేస్తాడు. అదే సరైనది తగులుకుంది అనుకోండి, నాలాంటిది 4-5 సార్లు వేయమనడం, ఆడు మొత్తం కారిపోద్ది, పులుసు కారిపోద్ది ఆడిది. ఒక్కసారికే మొగతనం అది, ఒక్కసారికే మగతనం. ఆడిని మగాడు అంటారా?
అని మగాడు అంటారా? వయసు తేడా తెలియకుండా, ఏజ్ తేడా తెలియకుండా, ఎవరు ఏం కనిపిస్తుందో ఏం కనిపించట్లేదు చూడకుండా ప్రవర్తించేవాడిని మగోడు అంటారా? నేనైతే మా ఆడ అంటాను, ఇదే అంటాను నేనైతే. ఓకే. ఒక ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వలేని వాడు నా దృష్టిలో మగోడే కాదు అసలు. ఒక ఆడదాన్ని కానీ ఒక ట్రాన్స్జెండర్ని కానీ రెస్పెక్ట్ ఇవ్వలేని వాడు అసలు మగోడే కాదు నా దృష్టిలోని. మగోడు అంటే ఏంటి? రాముడు సీత వనవాసంకి పోయి వచ్చినా సరే 100 మంది 100 మాటలు అంటున్నా సీతాదేవిని యాక్సెప్ట్ చేసిండు. అలాంటి వాడు కావాలి కానీ వేరే వాడిని పిల్లమైన ఎత్తుకెళ్ళిపోయిన రావణాసుని మగోడు అంటారేంటండి మీరు? వేరేవాడి పిల్లాన్ని ఎత్తుకెళ్ళిపోయిన రావణాసుడు మొగోడా, లేదంటే భార్యను తీసుకొచ్చి ఏలుకున్నాడు రాముడు మొగోడా? రావణాసుని ఎవడు మొగోడు అనలేదే. చెప్తున్నాను, ఆడిని మొగోడు అంటారు. శ్రీలంకలో అందరూ ఆడిని పూజిస్తారు కదా. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో నేను రావణాసుడిని అంటారు. బుర్ర తక్కువ వాళ్ళంతా, బుర్ర తక్కువ అనేటోళ్ళు. బుర్ర తక్కువ కాదు, వాళ్ళు రావణాసుడిలా ఫీల్ అవుతారు. బాడీలు పెంచేసుకొని అది ఇది వేరే వాడి పిల్లాన్ని చూసేసుకొని, లేదంటే వేరే వాళ్ళ చిన్నపిల్లల్ని రేపు చేస్తే ఏదో పెద్ద మొగోళ్ళు అనుకుంటారు. వాళ్ళు మొగోళ్ళు కాదండి. మొగోడు అన్న తర్వాత నీకు ఉంటే నీలాంటి సరైన దాన్ని నాలాంటి దాన్ని తగులుకొని చూపించు, ఆ ఎమ్మకున్న దోలంతా తీర్చి వదిలేస్తుంది, కరెక్ట్గా తీర్చి వదిలేస్తుంది. అంటే ఎవరిని నమ్మరు మీరు? నేను ఇంకా నమ్మను నేను ఇంకా ఎవరిని మగజాతిని అస్సలు నమ్మను నేను. మగజాతిని అసలు నమ్మను నేను. చెప్పినా కదా, మా నాన్న బతుకుంటే మా నాన్నని కూడా నమ్మను నేను. వచ్చినంత వరకు నువ్వు నా పెళ్ళాన్ని చల్లారిపోయిన తర్వాత నువ్వు ఎవరితో నేనెవరితో అన్నోడు నాకెందుకండి? నా ఈకతో సమానం వాళ్ళు. నాకు అలాంటి వాళ్ళు అవసరంలే, అస్సలు అవసరం లే నాకు అలాంటి వాళ్ళు. నేను ఇట్లానే హ్యాపీగా ఉన్నా. ఆకలేస్తుంది అన్నం వండుకోలేదని చెప్పి పస్తులు పడుకునే క్యారెక్టర్ అయితే కాను నేను. బయటికి పోతే 100 హోటళ్ళు ఉన్నాయి, ఏదో ఒక హోటల్లో కడుపు నిండా అన్నం తినేసి వచ్చే క్యారెక్టర్ నాది. ఇప్పుడే తెలుసుకున్నాను లైఫ్ అంటే ఏంటో, ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాను లైఫ్లోని. అన్నం లేదు ఇంట్లోని, ఆకలితో పడుకోవాలా అన్న రోజులు పోయాయి. అనుభవించిన, చాలా అనుభవించిన. 3 సంవత్సరాలు ముట్టుకోలేదండి నన్ను, 3 సంవత్సరాలు అయినా అనుభవించిన ఉన్నా. కానీ ఇప్పుడు ఆకలి వేస్తుంది, అన్నం వండుకునే ఓపిక లేదు, బయట బోల్డ్ హోటల్స్ ఉన్నాయి, బిల్లు పారదెంగుతాం, తిని వస్తాం, అంతే సింపుల్. డబ్బు పెడితే ఈ రోజుల్లో రానిది ఏముంది? ప్రతిదీ వస్తుంది. ఒక మొగోడు ఒక లంచ్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఇచ్చి వెళ్ళాలి. అదే ఒక మొగోడు ఒక ట్రాన్స్జెండర్ దగ్గరికి రావాలంటే డబ్బులు ఇచ్చి రావాలి. వాడికి సుఖం, నాకు సుఖం, నాకు మనీ, సింపుల్. మీరు ఇట్లా బహిరంగంగా చెప్పేస్తున్నారంటే ఏం చేయాలండి? సీతాదేవిలో ఉన్నాను. ఎవడైనా డేకినాడా నన్ను? ఎవడైనా డేకినాడా? డేకినాడు కూడా ఏం చేస్తున్నాడు? సవితిని తీసుకొచ్చి పెట్టిండు. సీతాదేవిలానే ఉన్నా. మా కాలనీలో ఒకప్పుడు నేను సీతాదేవినే. నన్ను చూస్తే ప్రతి ఒక్కరు అక్క ఎంత మంచిదో, ఇంత పద్ధతితో, అది ఇది అనేవారు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? సవితిని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు ఎవరు అక్క అంటారు నా కాలనీలోని? కరీమా ఖాన్ బాగుంది, జీన్స్ ఏ బాగున్నావు, డ్రెస్ ఏ బాగున్నావు అంటారు. ఎందుకని? మనలో మార్పు వచ్చింది కాబట్టి. ఎన్ని రోజులు బావిలో కప్పలా బతికినా నేను. ఇప్పుడే బయటకు వచ్చిన ప్రపంచం చూస్తున్నా. బావిలో ఉన్నంతకాలం అదే ప్రపంచం అనుకున్నా నేను. బయటకు వచ్చిందైతే తెలిసింది బావికి అమ్మ మొగుడు ఉందనిది. ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఆ ప్రపంచం ఏంటో. అందుకని ఇంకా ఇట్లా తయారైనా. ఎవడేమనుకున్నా నా ఈక నేనేంటి నాకు తెలుసు కదా, నా క్యారెక్టర్ ఏంటి నాకు తెలుసు. నాకు ఎవడేమనుకునేది ఇది బజార్ది అయిపోయింది, అదే అనుకున్నా, ఇదే అనుకున్నా, నాకు ఈక నేనేంటో నాకు తెలుసు. నేను ఇట్లానే బతుకుతా. నచ్చితే ఎవడైనా నాతో మాట్లాడకపోతే నచ్చాడు. నేను ఒకరి కోసం బతకట్లేదు, ఒకరు నాకు తెచ్చి పెట్టట్లేదు 1 రూపాయి. నా కష్టం మీద బతుకుతున్నా, నేను 10 మందికి పెడుతున్నా. నేను ఇట్లానే బతుకుతా. నాకు నచ్చినోడు మాట్లాడి, నచ్చినోడు పోండి, నాకు అనవసరం. ఇంకా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా మనం? ఆడదాం. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. మీ లాస్ట్ కిస్ ఎప్పుడు? 3 years అయింది. వామ్మో, 3 years అయిందా? 3 years అయింది నిజంగా. ఆ తర్వాత కిస్ లేదు, కిస్ తర్వాతది కూడా లేదు. అయ్యో, చాలా పెద్ద సమస్య వచ్చింది. 3 years అయింది. ఓకే, ప్రెసెంట్ మీ క్రష్ ఎవరు? మీ కెమెరామ్యాన్. అంటే ఇక్కడ చూసింది కాబట్టి కెమెరామెన్ నచ్చేసారా? ఇక్కడ చూసినా కాబట్టి కెమెరామెన్ నచ్చారు. నాకు నల్లగా ఉన్న వాళ్ళే ఇష్టం, తెల్లగా ఉన్న వాళ్ళు ఇష్టం ఉండదు. ఎందుకంటే నల్లగా ఉన్న వాళ్ళు రొమాన్స్ బాగా చేస్తారంట ఓకే అని ఎక్కడో చదివినా నేను సేఫ్ అయ్యో.
తెల్లగుండేటోళ్ళు నచ్చారు కదా మీకు? నచ్చుతారు, బట్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది బ్లాక్ పర్సన్స్. నేను సేఫ్. ఓకే, నేను సేఫేనా? అలాగని ఏం లేదు, ఏ మొగుడు గతి లేకపోతే అక్క మొగుడే గతి. అమ్మో, అంత పెద్ద ఆఫర్ మాకు వద్దు. అండ్ యా, మీరు ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం కదా, ఒక డేర్ చేయగలరా మా కోసం? ఏంటో? ఎవరికన్నా ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి. అవునా? ఎవరికి చేయాలి? మీ ఇష్టం, ఎవరికి చేసుడు అంటే సుబ్బారావుకి చేయండి. సుబ్బారావు అని కాంటాక్ట్ అయితే లేదు. సరే, ఒకళ్ళు ఉన్నారు, నేనంటే చాలా క్రష్ తనకి. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నేనంటే చాలా ఇష్టపడుతున్నాడు. తనకు స్పీకర్ పెట్టాలి, స్పీకర్ పెట్టి ఇది ఇక్కడ ఈ మైక్ దగ్గర పెట్టాలి. హలో హలో బుజ్జి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా చాలా రోజుల నుంచి. ఐ లవ్ యూ రా. ఎందుకు ఈరోజు గుర్తొచ్చిన? ఈరోజు మూడ్ వచ్చింది నీ మీద. యాడున్నావు నువ్వు? ఏం చేసి ఒక్కడివి ఉన్నావా? ఎక్కడున్నావు? ఇంట్లో అంటే బెడ్రూమ్ లో ఉన్నావా? ఎక్కడున్నావు? ఒక్కడివి ఉన్నావా? నేను రానా? ఎందుకు మరి? లవ్ చేస్తున్నా కదా, రావద్దా? మనసు బట్టి చేసావా? థ్యాంక్ యూ రా. లవ్ యూ బుజ్జి. బాయ్. ఒప్పుకుంటారా నాకు ఫాలోవర్స్ ఉన్నారని, ఫ్యాన్స్ ఉన్నారని? ఒప్పుకుంటాం. మిమ్మల్ని ఓన్లీ ప్రపోజల్ చేయమన్నా, మీరేంటి కార్యాల దాకా వెళ్ళిపోతున్నారు? మామూలుగా అడిగిన. వాడు ఇప్పటి నుంచి నేనంటే క్రష్ తనకి, కానీ నేనే కొంచెం దూరం పెడుతున్నా. చూడ్డానికి జార్జ్ బుష్ లెక్క ఉన్నాడు, మీకు క్రష్? బాగుంటాడు, చాలా బాగుంటాడు, బాడీ బిల్డర్. అదే, మీరు చూడ్డానికి జార్జ్ బుష్ లెక్క ఉన్నారు, మీకు అతనికి క్రష్ అంటారు. నేను అతనికి మీరంటే క్రష్? నేనంటే తనకి క్రష్. ఓకే ఓకే ఓకే, సూపర్. మీ సమాజం ఎట్టుపోతుందో అండి? పోతుంది, ఆడికి పోలే ఆడికి పోతుంది. ఎవరన్నా హగ్ చేసుకోవాలనిపిస్తే? హగ్ ఎవరు లేరు. కెమెరామ్యాన్. ఆ కెమెరామ్యాన్ వదలరా మీరు? నచ్చిండు, బాగా నచ్చాడు. బాగా. వద్దులేండి, నేను ఇది ఉన్నాను కదా, ఇది ఉంటే ఏదో వర్కౌట్ అవుతుంది. మళ్ళీ నేను ఈ రోజు వెళ్ళిపోతాను. ఎందుకు ఇంకా నంబర్ తీసుకుని ఏం చేయలే, ఫోన్ చూసుకోవడం తప్ప ఏం లేదు. ఎవరికైనా ముద్దు పెట్టాలనిపిస్తే ఎవరికి ముద్దు పెడతారు? సంతోష్ గారిని పెట్టుకోవాలని ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ నేను సంతోష్ గారిని ఒక ఇంటర్వ్యూలో చూసిన, బ్లాక్ షర్ట్ మీద నా గుండెలైతే ఇట్లా పిండిసిండ్రు అనుకోండి. నేను అనుకున్నా సంతోష్ గారి దగ్గరికి వెళ్తున్నానంటే నేను రాగానే హక్ చేసుకుని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను. కానీ మీరే ఫీల్ అవుతారని పెట్టుకోలేదు నేను. అంటే ఇప్పుడు నన్నేనా అనేది? అవును. ఇంక నాకు 10 మంది సంతోషాలు తెలీదు, ఒకే సంతోష్ తెలుసు. థ్యాంక్ యూ. అండ్ ఓకే అండి, గేమ్ ఇంతటితో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేము పిలవంగానే వచ్చి మీ సాడ్ స్టోరీ, హ్యాపీయెస్ట్ స్టోరీ, అండ్ మీరు మిస్ ఇండియా ట్రాన్స్ కేటగిరీలో మిస్ ఇండియా గెలిచినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక యాసిడ్ అటాక్ అయిన తర్వాత మీరు కంబ్యాక్ ఇచ్చి ఇంత స్ట్రాంగ్ ఉన్నందుకు మీకు హ్యాండ్స్ ఆఫ్ చేస్తున్నాను. యా, మీరు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా మా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో ఏదో చిన్నవి ప్రాబ్లమ్స్ అని ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, లేదా లైఫ్లో కావచ్చు, లేదంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేసిపోవచ్చు. సో అవన్నీ ఒకవైపు అయితే, మన లైఫ్ అనేది ఒకవైపు. ఎవరైతే ఏదైతే యాడ కోల్పోయినామో ఆడ నుంచే స్టార్ట్ చేయండి. జీవితం ఏంటో చాలా బాగుంటుంది. ఎవరినో ప్రేమించే కన్నా మనల్ని మనం ప్రేమించుకుంటే చాలా బెటర్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. లైఫ్లో ఏదైనా చేయాలంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకండి, వినండి అందరిది, కానీ చెయ్యండి మీకు మనసుకి నచ్చింది, అదొక్కటే. థ్యాంక్ యూ అండి. విన్నారుగా ఫ్రెండ్స్, కరీమా ఖాన్ సాడ్ స్టోరీ అండ్ హ్యాపీయెస్ట్ స్టోరీ. సాడ్ ఉంది, హ్యాపీ ఉంది, ఇంకా సాడ్ అయిపోయిన తర్వాత హ్యాపీ మొదలైందని చెప్పేసి, నా లైఫ్ హ్యాపీగా మొదలైందని చెప్పేసి అని. థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. అండ్ మరిన్ని ఇలాంటి
ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటే, వీడియోస్ చూడాలనుకుంటే కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. టేక్ కేర్, బాయ్.